శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః. యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తి నః పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్. నాస్త్యకృతః కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్ఛేత్. సమిత్పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్టం. నాస్తి అకృతః కృతేన అనే నిర్వేదాన్ని సాధకుడు పొందవలెను. నిర్వేదము అనగా వైరాగ్యం. దేని యందు వైరాగ్యము అంటే సాధన సాధ్య పరంపర యందు వైరాగ్యం. సాధ్యము అల్పములైనవిగా ఉంటాయి. ఏదో ధన కనక వస్తు వాహనాదులు కావాలని వాటిని సాధ్యంగా మానవుడు పెట్టుకుంటాడు. వాటి కోసం ఏవో సాధనాలను అనుష్ఠిస్తూ ఉంటాడు. కొంతమందికి సాధ్యం మీద ప్రీతి ఉంటుంది, ఇంకొంతమందికి సాధనం మీద కూడా ప్రీతి ఉంటుంది. సో ఈ సాధ్య సాధన పరంపర మీద అనురాగము రాగము ఉంటుంది. దాని నుండి విరక్తిని పొందక తప్పదు. సాధకుడు అటువంటి వైరాగ్యాన్ని సంపాదించుకోవాలి. ఎందుకంటే వాడికి కావలసింది ఏమిటి? అల్పములైన సాధ్యములే కావాలి అనుకుంటే వాడు వేదాంతానికి అర్హుడు కాదు. పూర్ణమైనటువంటి లక్ష్యము ఆత్మస్వరూపమైనటువంటి పరబ్రహ్మను పొందుట అనే లక్ష్యాన్ని, మోక్షము అనే లక్ష్యాన్ని, అంటే మరల ఈ జనన మరణ పరంపరలో పడరాదు, ఈ జీవితంలో కూడా ఈ సుఖ దుఃఖ పరంపర నుండి మనం అతీతంగా పోవాలి అనేటువంటి లక్ష్యాన్ని మనవుడు కనుక పెట్టుకున్నట్లయితే ఆ లక్ష్యము దానికే అకృత అని పేరు. మోక్ష, మోక్షానికి అకృత అని పేరు. మోక్షానికి అకృత అని ఎందుకు పేరు వచ్చిందంటే అది కర్మచేతను సాధింపబడేది కాదు కాబట్టి దానికి అకృత అని పేరు. సో దాని పేరే అకృత. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎఫెక్ట్ దట్ ఈస్ జనరేటెడ్ బై ఎఫర్ట్. మనం ఎఫర్ట్ చేసి సంపాదించేటువంటి లక్ష్యము సాధ్యము అది కాదు కనుక దానికి అకృత అని పేరు. అటువంటి అకృత శబ్దవాచ్యమైన మోక్షము నా కృతేన, అది ఇట్ కెనాట్ బి అచీవ్డ్ బై ఎఫర్ట్. కృతేన అంటే కర్మణ, నా కర్మ చేత సాధ్యమయ్యేది కాదు. అది ఆత్మ యొక్క స్వరూపమై ఉన్నది కాబట్టి దాన్ని ఎక్కడి నుంచి పైనుంచి తీసుకురానక్కర్లేదు. ఆ వివరణ శంకరులు ఇవ్వబోతున్నారు. అది కర్మచేతను సాధ్యమయ్యేది అంటే కర్మచేతను సంపాదించదగ్గది కాదు. అది ఆత్మస్వరూపమై ఉన్నది. సో స్వరూపమై ఉన్నదాన్ని తెలుసుకుంటే సరిపడు. జీవితంలో ప్రధానమైనవన్నీ అలాగే ఉంటాయి. మనం తెలుసుకుంటే చాలు. ఊరికే చేసేదే ఉండదు. తెలుసుకుంటే సరిపడుతుంది. ఈ మార్గము తప్పు అని తెలుసుకున్నారనుకోండి, బస్ యూ హ్యావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్. ఒకసారి తప్పు అని హానికారకము అని తెలిసిన తర్వాత ఇంక దాంట్లో వెళ్ళడు. హీ హ్యాస్ టు నో ఇట్ యాజ్ ఎ ఫ్యాక్ట్, యాజ్ వన్స్ ఓన్ ఫ్యాక్ట్. ఉంటే సమాచారం ఉన్న ధోరణిలో కాకుండా తను ఆకళింపు చేసుకున్న సత్యము ఆ రూపంగా ఎవడైతే సత్యాన్ని తెలుసుకుంటాడో వాడు ఆ సత్యము చేతను ప్రభావితుడై తప్పనిసరిగా ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాడు. ఎనీవే
కాబట్టి ఇది జ్ఞానము చేతను పొందదగ్గదే కానీ కర్మ చేత పొందదగ్గది కాదు అనే ఆ విధమైన వైరాగ్యాన్ని పొందాల్సి ఉంటుంది. నాస్త్య కృతకృతేన. ఎప్పుడైతే కర్మ ఇంకా కర్మ సాధ్యము కాదు అనే నిర్ధారణ అయిపోయిందో, కేవలము జ్ఞానైక గమ్యము అనే అంశాన్ని ఎప్పుడైతే నిర్ధారణ చేసుకున్నామో అప్పుడు ఇంకా కర్మ సాధనములను ప్రక్కన పెట్టి జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇంచేతనే తద్విజ్ఞానార్థం, దానిని తెలుసుకొనుట కొరకు. ఈ విజ్ఞానము అనేది అది దృష్టఫలం, అది ఇమీడియట్ రిజల్ట్. ఇట్స్ నాట్ ఇమీడియట్ రిజల్ట్. అంటే స్వర్గం ఉందనుకోండి, ఏదో దెర్ ఈజ్ ఎ గ్యాప్ ఇన్ బిట్వీన్. ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళాలి అంటే డిస్టెన్స్ ఈజ్ దేర్, టైం ఈజ్ దేర్. దేహత్యాగం చేస్తే కానీ స్వర్గానికి వెళ్ళలేడు కదా. సో బొందితో స్వర్గం అనేవి ఇవన్నీ కూడా ఉంటే ఫ్యాన్సీ తప్ప అంతకంటే ఇంకేం లేదు. ఏవో సమ్ స్టోరీస్ విల్ బి దేర్. సో డోంట్ గో బై స్టోరీస్. పరీక్షలోక. సో బొందితోటి స్వర్గం లేదు, ఏం లేదు. బొందితో కైలాసం. పరాశర మహర్షి బొందితో కైలాసానికి వెళ్ళాడు. బొందితో కైలాసాన్ని శాస్త్రం ఏమని చెప్తోంది? జ్ఞానము చేతను పొందబడేది మోక్షము అని అలా చెప్తోంది శాస్త్రము. పుణ్యము చేతను ఆ సూక్ష్మ శరీరము పుణ్యలోకాలకు వెళ్తుంది అని శాస్త్రం చెప్తోంది. మరి ఈ పరాశర మహర్షి బొందితో కైలాసానికి వెళ్ళాడని ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏమిటో స్టోరీలు చెప్తూ ఉంటారు. ఆ స్టోరీని మనం ఏదో రొమాంటిక్ గా వినేసి ఊరుకోవాలంతే. శంకరాచార్యులు కైలాసానికి వెళ్ళారట. శంకరాచార్యులు రాసిన భాష్యాల మీద ఎవరికి శ్రద్ధ తక్కువ. ఆయన కైలాసానికి వెళ్ళారు. కైలాసానికి వెళ్లి అక్కడి నుంచి సౌందర్యలహరి అనే ఒక గ్రంథాన్ని పట్టుకొచ్చారు. వై షుడ్ హీ బ్రింగ్ ఫ్రమ్ దేర్? హీ కెన్ కంపోజ్ ఇట్ హియర్ హిమ్సెల్ఫ్. నో అలా కాదు, అక్కడి నుంచి పట్టుకొచ్చారు. పట్టుకొస్తుంటే దాంట్లో 60 కొంత భాగాన్ని నందీశ్వరుడు లాగేసుకున్నాడు. నందీశ్వరుడు లాగేసుకున్నాడంటే నందీశ్వరుడు ఈజ్ ఎ బుల్. దేర్ ఫోర్ అదేదో కాగితాలో పత్రాల మీద రాసున్న సందర్భంగా లాగేసుకున్నాడు. ఆ స్టోరీ నాకు గుర్తులేదు. సమ్ సచ్ స్టోరీ ఇస్ దేర్. సో 100 శ్లోకాలతో బయలుదేరిన శంకరుడు 40 శ్లోకాలతో వాపసు వచ్చారు. అప్పుడు ఆయన ఏం ఆలోచించారంటే, ఈ 40 శ్లోకాలు ఉంటే అలాగా 100 ఉండాలి కదా, 60 ఏమో ఈ నందీశ్వరుడు బుక్కేసాడు అని తనే 60 శ్లోకాలు కంపోజ్ చేశారు. అది సౌందర్యలహరి 100 శ్లోకాలు. దిస్ ఈజ్ ఎ స్టోరీ. వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఇట్ ఈజ్? ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ స్టోరీ. పిల్లలకి పడుకోబెట్టడానికి చెప్పేందుకు బాగానే ఉంటుంది. యూ డోంట్ గో బై దట్ స్టోరీ. I hope that you don't really go by that story. Because all the 100 are composed by Shankara. And ఈ దేహాభిమానానికి వ్యతిరేకంగా, దేహాభిమానము దోషము అని ఆయన పాపం భాష్యాల్లో రాసి ఉన్నాయన్ని పట్టుకుని ఆయన బొందితో కైలాసానికి వెళ్ళారు, మళ్ళీ వాపసు వచ్చారు. ఏవో సమ్ స్టోరీస్. సో సమాచార్ దిస్ ఇట్ హ్యాస్ నో రిలవెన్స్. విజ్ఞాన తద్విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చేత్. యూ షుడ్ నో ద ట్రూత్ యాజ్ నాట్ సంబడి ఎల్సెస్ ట్రూత్. అక్కడ విజ్ఞాన శబ్దానికి విశేష జ్ఞానం, జ్ఞాన విజ్ఞాన యోగము అని ఒకటి ఉంది గీతలో. జ్ఞానము అంటే ఫలానా వాళ్ళు చెప్పారు, అది ఆత్మాకర్త కాదని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. నిన్న ఎక్కడో పారాగ్రాఫ్ చూశాను, ఎవరో ఒక ఆయన రాశారు. ఆత్మాకర్త కాదనియు ఆత్మ పూర్ణమునియు మహర్షులు చెప్పుచున్నారు. వారు తమ అనుభవాన్ని బట్టి చెప్తున్నారు ఆ మాట. వారి మాటను నీవు విశ్వసించడం నేర్చుకోవాలి. సో వాళ్ళు నిన్ను మోసం చేయాల్సిన అవసరం వాళ్ళకే ఉన్నది. సత్యాన్నే వాళ్ళు బోధిస్తున్నారు కాబట్టి అది తప్పకుండా సత్యమై తీరుతుంది. కాబట్టి నువ్వు ఆ ఆత్మ అకర్త అనేటువంటి విషయాన్ని మహర్షులు చెప్పారు అని నీవు స్వీకరించవలెను అని రాసిందే. వాట్ కైండ్ ఆఫ్ టీచింగ్ ఇట్ ఈస్? ఆత్మ అకర్త అనేది ఇట్ ఈజ్ ఎ ట్రూత్ టు బి నోన్ హియర్ అండ్ నౌ బై ది స్టూడెంట్, అండ్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ హ్యాస్ టు బి టాట్ బై ది టీచర్. ఇప్పుడు ఈ రకంగా మాట్లాడితే మహర్షుల అనుభవం అలా ఉంది కాబట్టి అది సత్యమే అయి ఉంటుంది. కాబట్టి మహర్షుల మాటను మనం పాటించాలి. మనం మహర్షుల మాటను కాదనేంత మునగాళ్ళమా అని ఈ విధంగా సెంటిమెంటాలిటీ దాని చుట్టూ జత చేస్తే స్టిల్ ది ఫ్యాక్ట్ కమ్స్ అవుట్.
that this gentleman has not known it. He is going by belief. He is not understanding that Atma is akarta. Atmayandu kartrutvamu ledu ane jnanamu, it's a great vision and it's a fantastic freedom. And the gentleman must be enjoying that freedom. Then only he can talk about Atma is akarta ane satyanni. Appudu atanu maatladite aa shobha veru. So, ఇప్పుడు అలా చెప్పినట్లయితే దాన్ని జ్ఞానము అని అంటారు. ఇండైరెక్ట్ నాలెడ్జ్. ఇండైరెక్ట్ నాలెడ్జ్ అంటే పుస్తకాల్లో ఉంది. శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, మహాత్ములు ఇలా చెప్పారు. మహాత్ములు చెప్పారు బాగానే ఉంది. యూ కెన్ ఆల్వేస్ కోట్, బట్ దట్ ఈజ్ ఇండైరెక్ట్ నాలెడ్జ్. దెర్ ఈజ్ స్టిల్ ఎ గ్యాప్. నేను నీ అభిప్రాయం ఏమిటి, నీ స్వరూపం గురించి నీ అభిప్రాయం ఏమిటి అంటే, నా స్వరూపం ప్రస్తుతానికి నాకు కర్తననే అనిపిస్తోందండి. ఓకే, మరి శ్రీకృష్ణుడు అలా చెప్పాడు కదా, శ్రీకృష్ణుడు అలా చెప్పాడు, అదే కరెక్ట్ అయి ఉంటుంది, కానీ ప్రస్తుతానికి మాత్రం నేను కర్తననే అనిపిస్తోంది అని ఉందనుకోండి, దాన్ని డైరెక్ట్ నాలెడ్జ్ అనరు, ఇండైరెక్ట్ నాలెడ్జ్ అని అంటారు. జ్ఞాన విజ్ఞాన అంటే జ్ఞాన విజ్ఞానాన్ని రెండూ ప్రయోగించినప్పుడు అలాంటి డిస్టింక్షన్. ఆ రెండూ ప్రయోగించకుండా ఓ చోట ఆత్మజ్ఞానము అన్నారనుకోండి, అది ఇండైరెక్ట్ అనుకున్నారు. ఆ సందర్భాన్ని బట్టది. జ్ఞాన విజ్ఞాన అనే పదప్రయోగం చేసినప్పుడు మనం వీ షో ఏ డిస్టింక్షన్. సో తద్విజ్ఞానార్థం. సో మహాత్ములు ఏమంటారంటే, యాజ్ లాంగ్ యాజ్ యూ నో ఇట్ యాజ్ ఇండైరెక్ట్ నాలెడ్జ్, ఇలా వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, మహాత్ములు ఇలా చెప్పారు, దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్. అలాగే నేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ స్టెప్ లో ఆగిపోతే దాన్ని స్కాలర్షిప్ అంటారు, కానీ విజ్డమ్ అనరు. ఇట్ ఈస్ కాల్డ్ స్కాలర్షిప్. హీ నోస్ వాట్ ఈజ్ రిటన్ ఇన్ వేరియస్ బుక్స్. ఆ ఫీల్డ్ కి సంబంధించి వేరియస్ బుక్స్ లో ఏమి రాసి ఉన్నదో హీ నోస్. దట్ మచ్ సమాచారం ఆయన దగ్గర ఉన్నది, స్కాలర్షిప్. బట్ స్కాలర్షిప్ ఈస్ నాట్ ది గోల్. ఇట్ ఈస్ నాట్ ది గోల్. ఆత్మకర్త అనే దాని మీద ఒక పుస్తకం ఒకటి రాయొచ్చు, బట్ హీ థింక్స్ దట్ హీ హ్యాస్ రిటన్ దట్ బుక్. He is the author of that book, and he has written that book, and he has copyrights of that book, and he is proud of making that book, and he is unhappy that the returns are not there on the book. So all those things will be there. Karta Bhokta. The topic of the book is Atma is a Karta. So that is called scholarship. Ikkada vijnanamu annadi, it's not scholarship. So eppudu kuda scholarship is okay. ఎస్పెషల్లీ అనాత్మ శాస్త్రాల దగ్గర, అపరా విద్య దగ్గర స్కాలర్షిప్ సర్వ్స్ ఏ గుడ్ పర్పస్. బట్ ఆత్మ విద్య దగ్గర స్కాలర్షిప్ సరిపడదు. ఇప్పుడు మీకు సైకాలజీలో డిగ్రీ ఉంటే చాలదు, మనస్సుని నిగ్రహం చేసుకోవడం చేతనం అవ్వాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. సైకాలజీలో డిగ్రీ ఉండి ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నాడు అనుకోండి, వాట్ ఈస్ ది యూస్? సైకాలజీ డిగ్రీ లేకపోయినా తన మనస్సును తన వశంలో ఉంచుకోవడం చేతనైన వాడు ఉన్నాడు అనుకోండి, హీ గెయిన్డ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్ ది సైకాలజీ. కాబట్టి విజ్ఞానము అంటే ఏదైనా సత్యాన్ని మనం తెలుసుకుంటే అది నా సత్యము. శ్రీకృష్ణుడు చెప్పాడు, నో డౌట్ అబౌట్ ఇట్. శ్రీకృష్ణుడే చెప్పాడు, నో డౌట్. బట్ ఐ నో ఇట్. ఐ హ్యావ్ ఏ, పోనీ ఐ నో ఇట్ అని చెప్పలేకపోయినా ఐ హ్యావ్ ఎ గ్లిమ్స్ ఆఫ్ ఇట్ అనైనా చెప్పగలగాలి. అంత కూడా చెప్పలేకపోయినా ఐ మేక్ అన్ ఎఫర్ట్ ఇన్ దట్ డైరెక్షన్ అని చెప్పగలగాలి. సో సాధకుని యొక్క గ్రోత్ అలా ఉంటుంది. యు మేక్ అన్ ఎఫర్ట్ ఇన్ విజువలైజింగ్ దట్ ట్రూత్, ఇన్ హ్యావింగ్ ఎ విషన్ ఆఫ్ దట్ ట్రూత్. అజో నిత్య శాశ్వతోయం పురాణ. ఆత్మ అజము, పుట్టుక లేనిది. నౌ yes, that is what Sri Krishna says. I am trying to visualize that truth. అనైనా చెప్పగలిగి ఉండాలి. బికాజ్ శ్రీకృష్ణుడు చెప్తే మనకేం ఒరిగేది ఉండదు. శ్రీకృష్ణుడు చెప్పినది శ్రీకృష్ణుడి జ్ఞానం, అది నా జ్ఞానం అవ్వాలి. సో at a stage should come when I should be able to tell that I was not born. నేను పుట్టలేదు అని నేను చెప్పగలిగాను అనుకోండి, దాన్ని విజ్ఞానము అంటారు. ఆత్మకి పుట్టుక లేదని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినాడు, 2వ అధ్యాయం 13వ శ్లోకంలో చెప్పినాడు. వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. స్కాలర్షిప్. కాబట్టి విజ్ఞానార్థం. ఎప్పుడు కూడా స్కాలర్షిప్ హ్యాజ్ ఇట్స్ ఓన్ వాల్యూ, బట్ స్కాలర్షిప్ ని
అదొక లక్ష్యంగా శాస్త్రం బోధించదు, అంతిమ లక్ష్యంగా బోధించదు. ఆధునిక కాలంలో స్కాలర్షిప్ హ్యాస్ బికమ్ ఎ గోల్ విచ్ ఈజ్ ఎ వెరీ అన్డిజైరబుల్ డెవలప్మెంట్. అంచేతనే అరబిందో అన్నారంటే ద వేదిక్ విషన్ ఒకప్పుడు ఇట్ వాస్ ద ప్రాపర్టీ ఆఫ్ సీయర్స్. ఆ మహర్షులు, ఋషి మంత్రద్రష్టలు, వాళ్ళ దగ్గర ఉండేది ఆ విషన్. దే ఆర్ ది విషనరీస్. సీయర్ అంటే విషనరీ. సో వేదిక్ నాలెడ్జ్ వాజ్ ది ప్రాపర్టీ ఆఫ్ ది విషనరీస్. దెన్ స్లోలీ ఇట్ కేమ్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ ప్రీస్ట్. ఓకే, విషనరీస్ కరువైపోయారు, ప్రీస్ట్స్ చేతిలోకి వచ్చింది. ప్రీస్ట్స్ ఆ మంత్రాలని చెప్పేస్తూ ఉంటారు. ఆ మంత్రాల్లో ఉన్నటువంటి విషన్ కి వాళ్ళకి సంబంధం ఏం లేదు. ప్రీస్ట్స్ దే ఆర్ లైక్ దాట్. ఇప్పుడు స్నానం చేస్తున్నారనుకోండి, అపోహిష్ఠామ యోభువస్థాన ఊర్జేదధాతన మహేరణ యచక్షసే యోవశివతమో రసః అని మంత్రం ఉన్నది. ఈ మంత్రంలో ఆ పరమేశ్వరుణ్ణి ఆపోరూపంగా, జలరూపంగా దర్శించేటువంటి గొప్ప విషన్ ఉన్నది. ఆ మంత్రాన్ని దర్శించినటువంటి ఋషి తిత్తిరి మహర్షి, హీజ్ ఎ విషనరీ. హీ సా ఈశ్వర ఇన్ ది వాటర్. ఆయన హీ వెంట్ ఇన్ టు బ్యాక్గ్రౌండ్, హీజ్ నో మోర్ అరౌండ్. ఇప్పుడు ఏ ప్రీస్ట్, హీ డజంట్ నో ఇట్స్ మీనింగ్. అండ్ పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడు వీడు నిలబడి నెత్తి మీద నీళ్లు చల్లుకోండి అని ఆయన మంత్రం చెప్తారు. వీడు నెత్తి మీద నీళ్లు చల్లుకుని వస్తాడు. He doesn't know the meaning of that mantra and he doesn't have the vision. In a general way, I am telling. The priest is too busy. He has to finish this man and he has to take care of another person. He is too busy. He doesn't have time and energy for the vision and all that. So, the mantras, originally they were in the hands of visionaries. Now they came to the priest. That is the downfall. Downfall until that happened like that. Then they came into the hands of academicians. That is the final fall anamata. Academician ante he doesn't have the vision, nor he performs the karma associated with it. Urge armchair philosophy. So mana JNTU professors వీళ్ళందరూ ఇలాంటి పనే చేస్తూ ఉంటారు. So in the ancient days, the seers or sages, they used to worship the elements as gods. And for example, in the Yajurveda, there is a mantra which supports this viewpoint. Anto edo essay what Raj published yesterday. He neither knows its significance, nor he performs any karma associated with it. He writes essays and other things. He is the academician. అతన్ని మీరు వెళ్ళి ఆ ఋషులు ప్రకృతి శక్తులను ఆరాధించారు కదా, నువ్వేమైనా ఆరాధిస్తున్నావు అంటే నేనేమీ ఆరాధించట్లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దాట్. హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. హీ జస్ట్ జడ్జెస్ దట్ ఓన్లీ. వీ హ్యావ్ ఆల్ అవర్ ఎకనమిషియన్స్ ఆర్ లైక్ దట్. సో దిస్ ఇస్ ది downfall, final downfall of a great vision. So we should not remain at the level of academicians or the priests. We should have it as our own vision. Tad vijnanartham. That is the goal. ముందు గోల్ ని నిర్ధారణ చేసుకోవడమే గొప్ప విశేషం. కొంతమంది అసలు అది గోల్ అనే అనుకోరు. నేను చాలా మందిని ఎరుగుతాను. వేదాంతం చదువుకుంటున్నాడు ఒక యంగ్ మ్యాన్. నేను అడిగాను, వాట్ ఈజ్ యువర్ గోల్ అని. గోల్ ఏముంది? టు ఎక్వైర్ ఎ స్కాలర్షిప్ ఇన్ ది వేదాంత. దట్ ఈస్ ది గోల్. అండ్ ది చిత్రం ఏంటంటే, హ్యావింగ్ ఎక్వైర్డ్ ది స్కాలర్షిప్, హిస్ లవ్ ఈజ్ ఇన్ పూర్వమీమాంస, ఇన్ కర్మ. నేను అడిగాను, యూ క్లెయిమ్ టు బి ఎ స్కాలర్ ఆఫ్ వేదాంత, బట్ యూ హ్యావ్ సో మచ్ లవ్ ఫర్ కర్మ. వాట్ ఈస్ దిస్ కాంట్రడిక్షన్ అని అడిగాను. అడిగితే, వేదాంతం పాండిత్యం వచ్చినంత మాత్రాన్ని జ్ఞానం వచ్చేస్తుందా ఏమండి? మంచివారే, అలా జ్ఞానం వచ్చేస్తే ఇంకేముంది? therefore we have to perform karmas. Our commitment should be to karmas. That is what he says. So he is not interested in rising above the karmas. He is interested in doing the karmas. He doesn't even keep దట్ ఆత్మ అకర్త అనే జ్ఞానాన్ని తన స్వంతం చేసుకోవాలనే లక్ష్యం కూడా ఆయనకి జీవితంలో లేదు. ఆ లక్ష్యం లేదు ఆయనకి. హీ డజంట్ హ్యావ్ దట్ యాజ్ హిజ్ గోల్.
సో దిస్ వే పూజ్య స్వామీజీ కూడా చాలాసార్లు నాతో అన్నారు, స్కాలర్షిప్ షుడ్ బికమ్ ఎ టూల్ ఫర్ విజ్డమ్. అండ్ if wisdom is not kept as goal, scholarship alone is kept as goal, then scholarship becomes an obstacle for the wisdom. ఎందుకంటే నేను స్కాలర్ అనేటువంటి అహంకారాన్ని పెంపొందించుకుందుకు, ఆ స్కాలర్షిప్ తోటి డబ్బులు సంపాదించి ఏదో లౌకికమైన జీవనాన్ని కొంత సుఖమయం చేసుకుందుకు ఉపయోగపడుతుంది తప్పిస్తే దానివల్ల ఆత్మజ్ఞానము, ఒకప్పుడు స్కాలర్షిప్ మేము వేదాంత విద్వాంసులము అనేటువంటి అహంకారంతో ఉన్నట్లయితే ఆ వేదాంత స్కాలర్షిప్ ఏదైతే పాండిత్యం ఏదైతే కలదో అది ఏ ఆటంకమగును, జ్ఞానానికి ఆటంకము. సో దిస్ కైండ్ ఆఫ్ చాలా సూక్ష్మములైన ఇబ్బందులు ఉన్నాయి దీంట్లో. అందుకోసం నేను కొంచెం విస్తారంగా చెప్పాను. తద్విజ్ఞానార్థం. సో మన గోల్ ఏమంటే భగవద్గీతలో యూసీ ఎన్ అయోటా ఆఫ్ విజ్డమ్ ప్రిసెప్ట్, ఎన్ అయోటా ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ బెటర్ దెన్ ఎ టన్ ఆఫ్ ప్రిసెప్ట్ అనో ఏదో ఎక్కడో విన్నాను. సో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఒక్క వాక్యాన్ని స్వాధీనం చేసుకోగలిగిన, స్వంతం చేసుకోగలిగిన, ఇట్స్ ఎ గ్రేట్ గ్రోత్ ఫర్ ది పర్సన్. దట్ ఇన్నర్ గ్రోత్, దట్ ఈస్ ది విజ్ఞాన. ఆ ఇన్నర్ గ్రోత్ కోసం మనం కృషి చేయాలి, కానీ స్కాలర్షిప్ కోసం వేదాంతం అనవసరం. ఏదో మిగతా గణిత శాస్త్రంలోనో లేకపోతే మరో శాస్త్రంలోనో జ్యోతిష్ శాస్త్రంలోనో స్కాలర్షిప్ ఉంటే పర్వాలేదు, దట్ విల్ బి యూస్ఫుల్. బికాజ్ అదేమీ ఆత్మకి సంబంధించింది కాదు, అపరావిద్య కనుక. కానీ పరావిద్య దగ్గరకు వచ్చేప్పటికీ యూ షుడ్ నాట్ కన్వర్ట్ ఇట్ యాజ్ ఎ స్కాలర్షిప్. అంచేతనే సాధువులు, సాధు సంతులు, మహాత్ములు వాళ్ళు యూనివర్సిటీల్లోనూ వాటిల్లోనూ విద్యార్థులకి పాఠాలు అవి చెప్తూ కూర్చోరు. వీ డోంట్ డూ ఆల్ దాట్. ఫర్ ఎగ్జాంపుల్, I can claim, I can try to get an invitation from Usmania University Philosophy Department, and then I can address them. I never look forward to that. Ippudaina avasaramaithe we may do that, we may end up doing it occasionally, but that is not a goal. That is not considered desirable. Endukante it is pure scholarship oriented approach. దాంట్లో విజ్ఞానం లేదు, జ్ఞానం దగ్గర ఆగిపోతుంది. సో తద్విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చేత్. గురు అనే శబ్దము గృ నిగరణే అనే ధాతువు నుంచి వచ్చింది. సో నిగరణము అంటే అజ్ఞాన వినాశము, నశింపజేయుట. అజ్ఞానాన్ని నశింపజేసేవాడు గురువు. సమాజంలో గురు శబ్దం విషయంలో కూడా చాలా తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. సరైన అభిప్రాయాన్ని కలిగి ఉండాలి గురు శబ్దం విషయంలో. ఒకసారి పూజ్య స్వామీజీ దీన్ని వారు వ్యాఖ్యానిస్తుంటే నేను విన్నాను. మనం ఏం చేస్తామంటే ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకి ఎవరినైనా పలకరించాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి పరిచితుడు కాకపోతే గురువు అని పలకరిస్తారు. సో బస్సులో కండక్టర్నే గురు అని అలాగా పిలుస్తూ ఉంటారు. సో అలాగా దాన్ని ప్రయోగించటం అంత సబబు కాదు. తర్వాత లోకంలో చాలా మంది కర్మ మార్గానికి కట్టుబడి ఉంటారు, కర్మఠులై ఉంటారు. కర్మ చేయడం తప్పు కాదు, కర్మకే పరిమితమైపోవడంలో దోషం ఉందనే అభిప్రాయం. సో కర్మ మార్గానికి మాత్రమే ఆసక్తిలో ఉన్నటువంటి వ్యక్తులు పురోహితుడిని గురువుగా భావన చేస్తారు. మా గురువుగారు అని అంటారు, గురువుగారు అని పిలుస్తారు. గురువుగారు పుష్కరాలకు వెళ్దామా, మరి ఎప్పుడో డేట్ చేయకండి అంటారు. పుష్కరాల రేవులో గురువుగారు ఏం చేస్తారు? గురువుగారు పాఠం జ్ఞానోపదేశం చేయాలి, వీడు తెలుసుకోవాలి. పుష్కరాల రేవులో జ్ఞానం ఏమి ఉపదేశిస్తారు, వీళ్ళేం తెలుసుకుంటారు. అంటే అదేమిటండి గురువుగారు అంటే జ్ఞానం అదేం కాదు. గురువుగారు అంటే కర్మ చేయించేవారు గురువుగారు. దట్ ఐడియా ఇస్ నాట్ కరెక్ట్. కర్మ చేయించే వారికి పురోహితుడు అని పేరు ఉంది. పురహ హితం కరోతి, మీ యొక్క హితాన్ని మీకంటే అతనే ముందు ఆలోచిస్తాడు, మీకు ఆ కర్మ చేయించి మీకు హితాన్ని చేకూరుస్తాడు కనుక ఆయనకి పురోహితుడు అని పేరు. వాడు ఆయనకి పురోహితుడని. పూజ్య స్వామీజీ చాలా మంచి మాట ఒకటి చెప్పారు. ఆయన ఏమన్నారంటే, మీరు ఏదైనా ఒక మంత్రదీక్ష తీసుకోవాలని అనుకున్నారనుకోండి, ఎవరో మహాత్ములు ఊర్లోకి మహాత్ములు వస్తారు, ఆయన గొప్ప గణపతి ఉపాసకుట్ట అని సమాచారం తెలిసిన వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాయా నాకు గణపతి మంత్రాన్ని మీరు బోధిస్తారా అంటే ఆయన మంత్రోపదేశం చేస్తారు. మీరు మంత్రం తెచ్చుకొచ్చి మీరేమో జపం అది చేసుకుంటారు. ఆయన్ని కూడా గురువు అనడానికి వీరు లేదన్నారు. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ హీజ్ ఆల్సో నాట్ గురు.
ఎందుకంటే ఆయన మీ అజ్ఞానాన్ని ఏం పోగొట్టాడు? మీకు మంత్రం ఇచ్చాడు. ఆ మంత్రం ద్వారా మీరు నిష్కామంగా చేస్తే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది, సకామంగా చేస్తే కామన సిద్ధిస్తుంది, పుణ్యం వస్తుంది. అజ్ఞాన నివారణ అనేది ఎక్కడుంది? పరావిద్యలోనే పడింది అది కూడా. కాబట్టి అక్కడ కూడా గురువు అనొద్దు. మరి ఏమనాలి? ఉపదేష్ట అనమన్నారు. మంత్రోపదేష్ట, ఉపదేష్ట అనే ఉంది, ఉపదేష్ట అనే పదం ఉంది. కాబట్టి ఆయనకి ఉపదేష్ట అని పేరు పెట్టాలి. ఎందుకంటే మీరు గురు శబ్దాన్ని రాంగ్ ప్లేస్ లో వాడేశారనుకోండి, రైట్ గురువు దగ్గరికి వచ్చే ఛాన్సే ఉండదు. బికాజ్ యూ అస్యూమ్ దట్ యూ ఆల్రెడీ హ్యావ్ ఏ గురు. సో గురు అంటే గురు నిగరణే, నిగరణమునగా నాశనము చేయుట. ఏమిటి? అజ్ఞానమును నశింపజేయుట. కాబట్టి అయితే గురువుకి డెఫినేషన్ ఏమిటి? ఉపాధ్యాయుడు గురువు కాదు. మళ్ళా ఏదో ఫిజిక్స్ కెమిస్ట్రీ బోధించిన వాడు ఉపాధ్యాయుడు అనబడతాడు. ఆచార్య అని ఇంకో పదం ఉన్నది. వీళ్ళు మామూలుగా అకాడమిషియన్స్ కొన్ని నేమ్స్ ఆచార్య అంటే ప్రొఫెసర్కి ఆచార్య అని పేరు పెట్టుకున్నారు. ఏదో సంథింగ్ దే హ్యావ్ ఎ డిఫరెంట్ సిస్టమ్. ఆచార్య అంటే ఆచార్య స్థాపయతి ఇది ఆచార్య. ఒక సదాచారంలో మిమ్మల్ని నిలబెట్టి వాడికి ఆచార్యుడు అని పేరు. సో ఆచార్య శబ్దం కూడా సందర్భాన్ని బట్టి ఇక్కడ వాడినా, ఇక్కడ గురు శబ్దాన్ని ప్రధానంగా వాడారు. అయితే గురు శబ్దానికి నిర్వచనం ఏమి, డెఫినేషన్ ఏమిటి అంటే, బికాజ్ ఆల్ ది రిలేటెడ్ వర్డ్స్ అన్నింటినీ మనం డిఫైన్ చేసుకొచ్చాం కనుక గురు అనే శబ్దానికి కూడా డెఫినేషన్ ఉంది. ఏమిటంటే అది మహావాక్యమును ఉపదేశించువాడు గురువు. దానికి డెఫినేషన్ అది. మీకు ఈశ్వరుని యొక్క మహిమను బోధిస్తే గురువు అవడు. పురాణ వక్త అవుతాడు, ప్రవచనకారుడు అవుతాడు. కానీ గురువు అనే పదం కావాలి అంటే మహావాక్యాన్ని ఉపదేశించాలి. మహావాక్యము అంటే జీవునకు ఈశ్వరునకు అభేదాన్ని బోధించే వాక్యానికి మహావాక్యము అని పేరు. గ్రేట్ స్టేట్మెంట్ మహావాక్యం. ఇంకేదో నేను వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేశాను. సో జీవేశ్వరుల యొక్క అభేదాన్ని బోధించాలి. జీవేశ్వరులు భిన్నంగా ఉన్నట్లు భాషిస్తూ ఉంటారు, అందరికీ అనుభవంలో ఉన్న విషయం. ఆ అనుభవము అజ్ఞాన మూలకము అని నిరూపించి వస్తుస్థితిలో జీవునకు ఈశ్వరునకు భేదము లేదు, రెండు తత్వాలు లేవు, జీవుడో తత్వం ఈశ్వరుడు ఇంకో తత్వం అనే భేదం లేదు, ఉన్నది ఒకే తత్వం, అది ఏ పరబ్రహ్మ అని తత్వమసి అహం బ్రహ్మాస్మి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఇలాంటి వైదికములైన ఉపనిషత్తులలోని మహావాక్యాలున్నాయి. గీతలో మహావాక్యం అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. సో ఇవి ఇలాగంటివి ఇంకో కొన్ని ఉన్నాయి. ఇవి భగవద్గీతలోని మహావాక్యాలు. ఈ దౌ ఆర్ట్ దట్ ఆర్ట్ దౌ ఆర్ దౌ ఆర్ట్ దట్, ఐ ఆమ్ దట్ అని ఇంగ్లీష్లో మహావాక్యాలు ఇవి. సో మహావాక్యం ఇంత పెద్దదే ఉండదు, పిసరంత ఉంటుంది మహావాక్యం. కానీ దానిలో ఇమిడి ఉన్న జ్ఞానము చాలా గంభీరమైనది, మానవుణ్ణి జీవన్ముక్తుణ్ణి చేసేటువంటి జ్ఞానము. కాబట్టి ఎవరైతే జీవస్వరూపాన్ని ఈశ్వర స్వరూపాన్ని నిరూపించి జగత్ స్వరూపాన్ని కూడా నిరూపించి జీవేశ్వరుల యొక్క అభేదాన్ని ప్రతిపాదిస్తారో, ఆ సత్యాన్ని ఎవరైతే మనస్సుకి ఆకట్టుకునే విధంగా బోధిస్తూ ఉంటారో వారికి గురు శబ్దవాచ్యం, గురు అనే శబ్దం చేత ప్రయోగించబడము. ఇది శాస్త్రము యొక్క వ్యవస్థ. సో గురుమేవాభిగచ్చేత్. కాబట్టి మీరు ఒక గురువుని ఆశ్రయించాల్సి ఉంటుంది. మీరు వెళ్ళి ఓ పెద్ద మండలాధీశ్వరుణ్ణి ఆశ్రయించారనుకోండి, మండలాధిపతి మండలేశ్వర్ అంటారు, మండలేశ్వరుని ఆశ్రయించారనుకోండి, హీ మే హెల్ప్ యూ ఇన్ క్వైట్ ఎ నెంబర్ ఆఫ్ వేస్, బట్ హీ కెనాట్ టీచ్ యూ ది మహావాక్య. మండలేశ్వర్ మహామండలేశ్వర్ ఇది కొంత నార్త్ ఇండియన్ లాంగ్వేజ్. సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ కరస్పాండింగ్ లాంగ్వేజ్ వాడాలంటే పీఠాధిపతి అని వాడాల్సి ఉంటుంది. సో మీరు పీఠాధిపతిని ఆశ్రయించారనుకోండి, దే డోంట్ టీచ్ ఎనీథింగ్ టు ఎనీబడి. ఎవరు కామకోటి పెద్దవారు టీచ్ చేసేవారు జగద్గురు బోధలు అని, వారు పాపం అలా బోధిస్తూ ఉండేవారు. మహావాక్యాన్ని అంత దృఢంగా బోధించకపోయినా మొత్తానికి సమాజానికి ఉపయోగపడి మానవుని యొక్క ఆ అంతఃకరణ యొక్క ఉన్నతికి కావాల్సిన విషయాల్ని వారు చక్కగా బోధిస్తూ ఉండేవారు. ఉపాసనని, ఆత్మస్వరూపాన్ని కూడా బోధిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఎవరు బోధిస్తున్నారు? దే స్టాప్డ్ దట్, దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ వేరియస్ రీజన్స్.
Everybody is busy in his own way. They don't teach that. They have a fixed opinion that all this public doesn't deserve that teaching. ముందు అసలు వాళ్ళు అలా ఫిక్స్ చేసి కూర్చున్నారు. నిజంగా నేను ఒకసారి క్వశ్చన్ చేశాను. ఇప్పుడు చూడండి, మనిషి కామనను చేస్తూ ఉంటాడు, కోరికను కలిగి ఉంటాడు. ఓ కోరిక తర్వాత ఇంకో కోరిక, దాని తర్వాత ఇంకో కోరికలు, అలా కోరికలను కలిగి ఉంటాడు. కోరికలను ఈశ్వరుని ఉపాసన చేసి కోరికలను తీర్చుకోవడంలో ఇది బాగుంది, ఇదే జీవిత లక్ష్యము అన్నట్టుగా ఉంటాడు. అటువంటి వ్యక్తికి ఆయన కోరికలు కలిగి ఉండడం తప్పురా? కామయేష క్రోధ ఏష, ఈ కామన క్రోధము ఇవి దోషాలయ్యా, వీటిని నువ్వు పక్కకు పెట్టుకునే ప్రయత్నం చెయ్యి అని బోధించడానికి వాడికి ఏం అర్హత కావాలి? వాడు అజ్ఞానం అయి ఉండడమే అర్హత, ఇంకేం అర్హత కావాలి? దిస్ మచ్ టీచింగ్ చేయటానికి ఏం అర్హత కావాలి? వీళ్ళకి వేదాంతానికి అర్హత ఉంది, అర్హత లేదు, నువ్వు సమాజాన్ని అంతనే కలిపి కట్టకట్టి జడ్జి చేసుకుంటూ కూర్చోపోతే, ఈ మాట శ్రీకృష్ణుడు అన్న మాట, అశోచ్యాన్ అన్వశోచస్వం, అదే సందర్భం లేని చోటు నువ్వు దుఃఖిస్తున్నావయ్యా, నువ్వు అలా దుఃఖించడానికి తగినంత హేతువు లేదు, నీ దుఃఖం అజ్ఞానం వల్ల వచ్చిందే గాని అదేమీ హేతుబద్ధమైన దుఃఖం కాదు. కాబట్టి నీ స్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే దుఃఖానికి తావు ఉండదు అని చెప్పడానికి ఎదరివాడికి ఏం అర్హత కావాలి? వాట్ క్రైటీరియా యూ టెల్ ఇట్, యూ త్రో దీస్ వర్డ్స్, బంగారం లాంటి వాక్యాలు యూ త్రో అప్ ఆన్ ది పబ్లిక్, సంబడీ విల్ పిక్ ఇట్ అప్ అండ్ వాడు కృతార్థుడవుతాడు. దానివల్ల మనకేం వచ్చిందంటే ఏం రావాలండి? ఒకళ్ళ మనస్సుకు ఆనందం కలిగితే ఇంకంతకంటే కావాల్సిందే ఉంది. వీఆర్ ఫుల్ఫిల్డ్ దట్ వే. వై డోంట్ దే డూ ఇట్? దే స్టాప్డ్ ఇట్. ఊరికే ఏదో 1 గంట 2 గంటలు పూజ చేయటం, తీర్థప్రసాదాలు పంచిపెట్టడం, పంపించేయటం. జనం కూడా దే ఆర్ ఆల్సో సాటిస్ఫైడ్ విత్ ఇట్ బికాస్ దే వర్ నెవర్ ఎక్స్పోజ్డ్. ఇట్స్ ఎ వెరీ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్. ఇది పర్సనల్లీ ఐ ఫెల్ట్ ఇట్. దీంతో ఏమవుతుంది? నేను న్యూయార్కో లేకపోతే మనం ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళామనుకోండి, దే టాక్ ఆఫ్ వేదాంత. ఆర్నాల్డ్ ఎమర్సన్నో లేకపోతే కార్లైల్నో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చదువుకుని, ట్రాన్స్లేషన్స్ చదువుకుని వేదాంతం గురించి మాట్లాడుతూ ఉంటారు. మన ఇండియాకి వస్తే వీళ్ళు ఇక్కడ వేదాంతం గురించి మాట్లాడి వారు ఎవడూ చుట్టుపక్కల కనపడతారు. హూ ఈజ్ టీచింగ్? ఆంధ్రదేశంలో నాకు ఒక్క సుందరచేతరి గారు కనపడ్డారు. ఏదో 10 మందిని మైదానంలో కూర్చోబెట్టి ఏదో ఆత్మస్వరూపం గురించి ఆ సందర్భానికి తగ్గట్టుగా ఓ 4 వేదాంతం మాటలు చెప్పిన ఆయన కనపడ్డారు. ఒకప్పుడు సుఖబ్రహ్మాశ్రమాధిపతి ఆయన విద్యాప్రకాశానంద గిరి గారు, గీతామకరందకర్త, వారు బోధిస్తూ ఉండేవారు. వారు కూర్చోబెట్టి భగవద్గీత శ్లోకాలు చదివి ఏవేవో చిన్న చిన్న యానెక్డోట్స్ చెప్తూ ఆత్మస్వరూపం ఇట్టిది అని బోధిస్తూ ఉండేవారు. చాలా అరుదుగా కనపడతారు మహాత్ములు. వాళ్ళు చేసినటువంటి సర్వీసు సమాజానికి, వ్యక్తులకి వాళ్ళు చేసిన సర్వీసు అత్యద్భుతమైనటువంటి సర్వీస్. కర్మదే ఉందండి. కర్మ పుష్కరాల్లో స్నానం చేయాలనే సత్యం మీరు లోకానికి బోధించాలండి. యూ నీడ్ నాట్ టీచ్ ఇట్. ఈవెన్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఇనఫ్ టు టీచ్ దాట్. యూ డోంట్ నీడ్ ఎ మహాత్మా టు డూ దాట్. పుష్కరాల్లో స్నానం చేయమని ఎవళ్ళకి బోధించాలండి? అందరూ వెళ్ళి స్నానం చేసి వస్తారు. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా ఆ అన్సీన్ పవర్న, ఈశ్వరుణ్ణి గుర్తించి దాన్ని ఆరాధించుకునేందుకు తనకు చేతనైన ప్రయత్నం తాను చేస్తాడు. వాళ్ళకి ఏమిటండి బోధించేది? ఒకళ్ళని యజ్ఞం చేయమని మీరు బోధించాలా? దేవాలయానికి వెళ్ళి పూజ చేయమని మీరు బోధించాలా? మీరు బోధించకపోతే వాళ్ళు బోనాల పండుగ చేసుకుంటారు. అది కూడా వర్షిప్పే. దే హ్యావ్ దేర్ ఓన్ మెథడ్ ఆఫ్ వర్షిపింగ్ ది లార్డ్. ఎవ్రీ ప్రేయర్ ఈజ్ వ్యాలిడ్, ఎవ్రీ మెథడ్ ఆఫ్ వర్షిప్ ఈజ్ వ్యాలిడ్ యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఈజ్ నో ఇంజురీ అసోసియేటెడ్ విత్ ఇట్. కాబట్టి కర్మ గురించి మీరు పెద్ద బోధించేదేముంది? కర్మ చేసుకోమని, కర్మ చేసుకున్నామనే ఉత్సాహం గలవాడు ఆ కర్మ చేయించేవాడినే ఉండవు, పురోహితుని పట్టుకుని చేసుకుంటాడు. కర్మల్ని చేయండి, కర్మల్ని చేయండి, కర్మల్ని చేయండి. వాట్ కైండ్ ఆఫ్ బోధ ఇట్ ఈజ్? యూ నీడ్ నాట్ టీచ్ ఇట్. నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో. హృదయంలో కామనలను నింపుకోకు. స్టార్ట్ క్వశ్చనింగ్ ఎవ్రీ డిజైర్. డోంట్ బికమ్ ఏ విక్టిమ్ ఆఫ్ యాంగర్. ఈ మాటల్ని బోధిస్తే ఎవరికైనా ఉపయోగపడతాయి. కాబట్టి గురుమేవాధిగచ్చేత, మీకు ఆత్మతత్వాన్ని ఉపదేశించి వాడిని ఆశ్రయించాలి. కానీ మహామండలేశ్వరిని ఆశ్రయిస్తే వాట్ యు ఆర్ గోయింగ్ టు గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్? యు ఆర్ నాట్ గోయింగ్ టు గెయిన్ మచ్ అవుట్ ఆఫ్ ఇట్. ఏదో ఉంటుంది, ఎత్కించిత్ ఫలం ప్రతిదానికి ఉంటుంది. సో ఈ ఆత్మస్వరూపాన్ని బోధించినటువంటి ఆచార్యుల యొక్క పరంపర
పెద్ద ఆచార్యుల పరంపర ఏమైనా చెప్పాల్సి వచ్చినట్లయితే ఆ పరంపరలో మీకు సమాజంలో ప్రఖ్యాతులైన వ్యక్తులు ఎవళ్ళు ఉండరు. వ్యాసుడు బ్రహ్మసూత్రకర్త కదా, వ్యాసుడి దగ్గర మొదలు పెట్టండి. శంకరాచార్యులు, తర్వాత పేరు చెప్పండి. ఎవళ్ళు బోధించారు, సమాజానికి బోధించారు, ఎవళ్ళు బోధించారు? వివేకానంద పేరు చెప్పాల్సి ఉంటుంది మధ్యలో. ఇంక మిగతా పేర్లు ఏమీ చెప్పడానికి వీల్లేదు. ఏం పేరు చెప్తారు? యూ సజెస్ట్ ఏ నేమ్. శంకరుడికి వివేకానందకి మధ్యలో సమాజానికి మీరు ఆత్మనిష్టను ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఉద్ధరింపబడతారు అని చెప్పినటువంటి వారిని ఒకళ్ళ పేరు చెప్పండి మధ్యలో. భగవాన్ రమణ మహర్షి ఆ తర్వాతి కాలంలో, నిసర్గదత్త మహారాజ్ బాంబేలో, ఇలాగా ఆ పరంపర ఉన్నది. తర్వాత స్వామి చిన్మయానంద మహారాజ్, స్వామి దయానంద మహారాజ్, స్వామి శివానంద మహారాజ్, ఇలాగా ఒక పరంపర ఉంది. ఈ పరంపరలో మీరు అనుకుంటున్నటువంటి పెద్ద పెద్దవాళ్ళు ఎవరు లేరు. అంటే శివానందజీ, దయానందజీ వాళ్ళు పెద్దవాళ్ళు, ఒక రకంగా పెద్దవాళ్ళు వాళ్ళు, కానీ మండలేశ్వరులను పీఠాధిపతులు కాదు వాళ్ళు. ఇట్స్ ఓకే, డజంట్ మ్యాటర్. ఆత్మస్వరూపాన్ని బోధించేవాడు పీఠాధిపతి అయితే తీరాలని నియమం ఏం లేదు. ఎవరు బోధిస్తే వాళ్లే సమాజానికి మార్గదర్శనం చేస్తారు. కాబట్టి పీపుల్ they have to recognize and not for the sake of the teacher. They have to know what they want, that they should know. So కాబట్టి ఒకసారి తానా వాళ్ళు నాకు ఫోన్ చేసి అడిగారు. తానా అంటే ఏదో అమెరికన్ అసోసియేషన్ ఫర్ తెలుగు పీపుల్, ఏదో తానాలో పెద్ద పెద్ద ప్రముఖులందరూ వస్తూ ఉంటారు, మీరు కూడా ఎప్పుడైనా దయచేస్తారా అని అడిగారు నన్ను. అంటే నేనన్నాను వాట్ ఫర్ అని అడిగాను. వాట్ ఫర్, దేనికోసం, పర్పస్ ఏదైనా ఉండాలి కదా. అదేమిటి తానా స్టేజ్ మీద ఉన్నట్లయితే అది ఒక శోభని. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని. పోనీ మేము రమ్మంటాం, మీరు వస్తారా? ఎందుకు? వాట్ ఫర్? దే డోంట్ నో వాట్ ఫర్. ఇఫ్ దే డోంట్ నో వాట్ ఫర్ దే నీడ్ మీ, దెన్ వై షుడ్ ఐ గో? సో వాళ్ళకి ఆత్మజ్ఞానం కావాలా? దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. దే హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. వాళ్ళు కల్చర్ అంటారు. కల్చర్ అంటే అర్థం సినిమాలు అని అర్థం. కల్చరల్ ప్రోగ్రామ్ అంటే అర్థం ఏంటంటే సినిమా రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి అని అర్థం. సినిమా హీరోయో వస్తారు, దర్శకులు వస్తారు, లేకపోతే ఘంటసాల గారు పాడిన పాటలను పాడతారు, ఏదో ఇలాంటివి ఏవో చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ కల్చరల్. సో ఎనీవే, people should know what they want, and if you know that you have to gain atma jnanam, then you have to choose the correct person first. tadvijnanartham gurumeva abhigachet. eva sarvam vakyam savadharanam. eva అనేది అది మొత్తం వాక్యంలో ప్రతిపదానికి అన్వయిస్తున్నది. సో గురువునే ఆశ్రయించవలెను. గురుం అభిగచ్చేదేవా, గురువును ఆశ్రయించి తీరవలసినదే అని ఆ వెర్బ్కి ఏవా పెట్టచ్చు. సో విజ్ఞానార్థమేవ గురుం అభిగచ్చేత్. ఆత్మస్వరూపమును తెలుసుకుందు కొరకు మాత్రమే గురువు దగ్గరకు వెళ్ళవలెను, ఇతర ప్రయోజనాలను అపేక్షించరాదు అని ఆ ఏవకారాన్ని మొత్తం వాక్యంలో సర్వత్రా కూడా దాన్ని జోడించి చెప్తారు. ఆ విధంగా వెళ్ళవలెను. గురువు ఎలా ఉండాలి అది కూడా వచ్చేసింది. చాలా సమగ్రమైన మంత్రం. భాష్యం చూద్దాం. పరీక్ష్య ప్రత్యక్షానుమానాగమైః సర్వతః యాథాత్మ్యేన అవధార్య. అది పరీక్ష్య అన్నదానికి అర్థం ఇది. అక్కడ సర్వతః అంటే అన్ని విధములుగా. ఈ అన్ని విధములుగా ఎక్కడి నుంచి వచ్చిందంటే పరి అని ఉంది కదా, పరి ఈక్ష్య. ఈక్ష ధాతువు, ఈక్ష ధాతువుకి స్పష్టముగా తెలుసుకొనుట అని అర్థం. ఈక్ష, తాడు చూసి పాము అనుకుంటే దాన్ని ఈక్ష అనరు. తాడు చూసి ఇది తాడు అని ఆ తాడు యొక్క స్వరూప స్వభావాలని కూడా తెలుసుకోవాలి. స్వరూప స్వభావాలంటే ఏమిటి? తాడు ఉందనుకోండి, తాడు స్వరూప స్వభావం ఏమిటి? ఇప్పుడు ఆభరణం ఉందనుకోండి, నెక్లెస్ అంటే మెడలో ధరించే ఆభరణము, దాన్ని స్వభావము అంటారు. అది బంగారముతో చేసినది, అది స్వరూపం. స్వరూపం వేరు, స్వభావం వేరు. స్వభావం నామరూపాలకి
పరిమితమై ఉంటుంది. స్వరూపం వస్తువు యొక్క యథార్థ తత్వాన్ని బోధిస్తుంది. కాబట్టి ఈక్ష అంటే స్వరూప స్వభావములను రెండింటినీ కూడా స్పష్టంగా తెలుసుకునుట. అదే ఆయన అన్నారు యాథాత్మ్యేన అవధార్య. యథా ఆత్మ, ఆత్మ అంటే ఆ వస్తువు ఎలా ఉందో అలాగా ఖచ్చితంగా తెలుసుకోవాలి. దాన్ని సర్వతః అంటే అన్ని విధములుగా. దీనికి ప్రమాణం తెలుసుకోవాలంటే మరి ప్రమాణం ఉండాలి, జ్ఞాన సాధనం. ఏమిటి జ్ఞాన సాధనము? నిన్న మనవి చేశాను, ప్రత్యక్ష అనుమాన ఆగమై. ప్రత్యక్ష ప్రమాణం కంటితో చూసి తెలుసుకోవాల్సింది కంటితోటే చూసి తెలుసుకోవాలి. కళ్ళు మూసుకుని నేనేమో ఉపాసన చేసి తెలుసుకుంటాను అనకూడదు. కంటితో చూసి తెలుసుకునే దానికి ఉపాసన ఎందుకు? సో ఇప్పుడు కాశీ వెళ్ళాలనుకోండి, నేను మంత్రశాస్త్రం అధ్యయనం చేసి మంత్రాలను ఉపాసన చేసి ఆకాశగమన శక్తిని సంపాదించి కాశీ వెళ్తాను. ఎందుకు? వై ఆల్ దట్? హీ నీడ్ నాట్ డూ ఆల్ దట్. మన సికింద్రాబాద్ కాశీ ఎక్స్ప్రెస్ లో టికెట్ కొనుక్కుని దాంట్లో కూర్చుంటే వెళ్ళి వచ్చేయచ్చు. ఎనర్జీ మిగిలితే ఆ ఎనర్జీని మరో దానికి వాడుకోవచ్చు. కాబట్టి ఎనీవే ది పాయింట్ ఈజ్ ప్రత్యక్ష అనుమాన ఆగమ. కొంతమంది ఏమంటారంటే మీరు ఈ ప్రత్యక్షాలు అనుమానాలు మాకొద్దు, కేవలము ఆగమమే అని అంటారు. వీళ్ళు కొంచెం కట్టర్ ఆర్థడాక్స్ పీపుల్ అలా మాట్లాడతారు. మ్యాటర్ అండ్ ఎనర్జీ రెండింటికి అభేదాన్ని మనకి సైన్స్ చెప్తోంది. మనమేమో సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి ఆ సత్యాన్ని గ్రహించటంలో ఈ అవగాహన బాగా తోడ్పడుతుంది అని నేనేదో 4 మాటలు చెప్పబోయాను చోట. వెంటనే అధ్యక్షులు ఏమన్నారంటే, నేను ఇంకా ఉపన్యాసం చెప్తుండగానే అధ్యక్షులు ఏమన్నారంటే, ఇది వేదాంత సభ, ఇక్కడ నువ్వు సైన్స్ ఏం చెప్పొద్దు అని చెప్పారు. అంటే నేను చెప్పాను, నేను సైన్స్ చెప్పట్లేదు, నేను వేదాంతమే చెప్తున్నాను అని నేను చెప్పాను. నేను సైన్స్ చెప్తున్నాను, నేను వేదాంతమే చెప్తున్నాను. ఐఎమ్ టీచింగ్ వేదాంతం ఉంది. తర్వాత ఇంకో మాట కూడా చెప్పాను, నేను వేదాంతమే బోధిస్తాను. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ ఐ డూ. కాబట్టి యూ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ అని చెప్పాను. సో ది పాయింట్ ఈజ్, అలాగంటే హాస్టిలిటీ ఉండకూడదు. జ్ఞానము ఎక్కడ ఉన్నా ఏ రూపంగా ఉన్నా పవిత్రమైనదే. ప్రత్యక్ష అనుమాన. శంకరులు ఎప్పుడూ అటువంటి హాస్టిలిటీని చూపించరు. ఆయన అనేక సందర్భాల్లో నహి శృతి శతమపై ఘటం పటయితుమిష్టే అని ఇలాంటి వాక్యాలు ఎన్నో చెప్తారు ఆయన. వేదం చెప్పింది కదా అని కుండను పట్టుకుని ఘటాన్ని పట్టుకుని పటం అంటే ఎక్కడ కుదురుతుంది? లేదు, వేదంలో చెప్పారు. వేదం చెప్తే మాత్రం ఎలా యాక్సెప్ట్ చేస్తాం? ఒక వేదం కాదు, 100 వేదాలు చెప్పినా ఘటమే అవుతుంది కానీ పటం ఎలా అవుతుంది అని అంటారు ఓ సందర్భంలో. అంటే అభిప్రాయం ఏంటంటే, వేదం చెప్పి ఏరియా వేరు, ప్రత్యక్ష ప్రమాణం యొక్క ఏరియా వేరు. ఈచ్ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ గ్లోరియస్ ఇన్ ఇట్స్ ఫీల్డ్. అనుమాన బుద్ధిశక్తిని వినియోగించి ఆలోచించాలి. యుక్తిని వినియోగించి ఆలోచించుకోకపోతే దట్ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ, ఆ అంతర్వీక్షణం అనేది చేతకాకపోయిన, ఇంట్రాస్పెక్షన్ అండ్ ఎంక్వైరీ చేతకాకపోయిన ఆ పని చేయకుండా ఎంతసేపు సూపర్ఫిషియల్ గా బతికిస్తూ ఉంటే అది బుద్ధిమంతుల లక్షణం కాదు. చాలా ప్రతి అంశాన్ని కూడా లోతుగా పరిశీలించటము, ముఖ్యంగా జీవితానికి సంబంధించిన అంశాలని లోతుగా పరిశీలించటము అనేది అలవాటు చేసుకోవాలి. అంతేగాని చాలా సూపర్ఫిషియల్ గా, వెరీ రియాక్టివ్ అంటే బాహ్య పరిస్థితులను బట్టి ప్రతిక్రియలని ప్రకటించుకుంటూ పోతాడు. హీ డజంట్ హ్యావ్ ఏ స్టెబిలిటీ ఆఫ్ హిజ్ ఓన్. అలా ఉండకూడదు, అది వివేకవంతుల లక్షణం కాదు. కాబట్టి యుక్తిని కూడా వినియోగించుకోవాలి. ఆగమై. అఫ్ కోర్స్ ఆత్మ బ్రహ్మ, ఆత్మ పూర్ణము అనే సంగతి వేదం చెప్తే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఇప్పుడు సపోజ్ యు ఆర్ లెఫ్ట్ అలోన్, శాస్త్రము వేదవాక్యము మీ దరిదాపులకి రాకుండా యు ఆర్ ఎంటైర్లీ లెఫ్ట్ అలోన్, దెన్ యూ విల్ టేక్ యువర్ సెల్ఫ్ టు బి సో అండ్ సో. ఫలానా వ్యక్తిని నేను, ఫలానా కులం వాడిని, కర్తను, భోక్తను, పుణ్యాత్ముణ్ణి, పాపాత్ముణ్ణి, అల్పుడను, పరిచ్ఛిన్నుడను, ఫలానాప్పుడు పుట్టాను, ఎప్పుడో చచ్చిపోతాను అని ఈ ఐడియాస్ తోటే బతికేస్తాడు మనిషి. ఎవ్రీ వన్ ఆఫ్ దీస్ ఐడియాస్ ఈజ్ ఫాల్స్. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ పేటెంట్లీ ఫాల్స్. ఏమి నిర్మోహమాటంగా ఫాల్స్. కానీ ఆ ఫాల్స్ అనే సంగతి శాస్త్రం వచ్చి వెన్ను తట్టి చెప్పి వరకు తెలియదు. ఎందుకంటే తెలుసుకునేవాడే వీడు ప్రమాత. వీడు తనకంటే భిన్నమైన వాటి గురించి తెలుసుకోగలుగుతాడు కానీ తన గురించి తాను అంచనా వేసుకోలేడు.
అంచేతే తన గురించి తాను చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అంచనా వేసుకుని తప్పుడు అంచనా వేసుకుని కూర్చుని ఉంటాడు. అయినా నువ్వు దృశ్యాన్ని బట్టి ద్రష్టను అంచనా వేసుకున్నావురా, తప్పది, అలా అంచనా వేయడం మానేసేయి అని ఆ శాస్త్రం వచ్చి బోధించాలి. ఆగమము అంటే వేదము అని అర్థం, ఉపనిషత్తు అని అర్థం. జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానానికి సంబంధించి ఉపనిషత్తు అని. ఊరికే ఓ 100 పుస్తకాలు పెట్టుకుని ఉంటే దానివల్ల మళ్ళీ ఏం ఉపయోగం లేదు. కొంతమంది అంటారు, కాబట్టి మరి మీరేమో ముండకోపనిషత్తులో ఇలా చెప్తున్నారు కదా, మేము పరాశర సంహితలో ఇంకోలా చెప్పాడండి అంటాడు. దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ హ్యాస్ నో ఎండ్ ఫర్ ఇట్. హూ ఆస్క్డ్ యూ టు రీడ్ పరాశర సంహిత ఇన్ ది ఫస్ట్ ప్లేస్? ఇట్ ఈస్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఒక ప్రఖ్యాతమైనటువంటి మార్గం ఉన్నది. ఇప్పుడు ఎనాటమీ చదవాలనుకోండి, ఏదో ఒక స్టాండర్డ్ ఎనాటమీ ఉంటుంది. 1934లో ఎవరో ఒక ఆయన, విజయనగరంలో ఉన్న ఆయన, ఒక ఆయన ఓ ఎనాటమీ పుస్తకం వేశారని ఆ చదువుతూ కూర్చుంటానంటే వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్? యూ డోంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో నా దగ్గరికి ఒక ఆయన పట్టుకొచ్చారు పుస్తకం, మెడికల్ పుస్తకం. ఏమంటే చూడండి 1934 ఎనాటమీ ఇది ఎంత బాగుందో చూడండి అని. బాగుంది. ఇంతకీ నేను అడిగాను, ఇంతకీ ఇప్పుడు వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ అబౌట్ ఇట్? ఐఎమ్ గోయింగ్ టు స్టడీ ఇట్. ఫర్ వాట్? ఫర్ నోయింగ్ అబౌట్ ఎనాటమీ? కమ్ ఆన్, యూ డోంట్ డూ దట్. అంటే హిస్టరీ ఆఫ్ మెడిసిన్ మీద ఏదైనా వర్కౌట్ చేయాలనుకుంటే ఉపయోగపడుతుంది చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు నో ఎనాటమీ దెన్ దేర్ ఆర్ బెటర్ బుక్స్ దెన్ దాట్. సో కరెక్ట్ బుక్ ని సెలెక్ట్ చేసుకోవడం కూడా చేతనవ్వాలి. అక్కడి నుంచి ఏదో చిత్రమైన ఉపనిషత్తు ఒకటి, 108 ఉపనిషత్తులోనో పుస్తకం ఉంటుంది, ఏదో నృసింహ తాపిన్యుపనిషత్ అని పట్టుకొచ్చారనుకోండి, దాంట్లో ఏవో 4 మాటలు ఉంటాయి, ఏదో చిన్న చిన్న ఉపాసనలు ఏవో 1-2 ఉంటాయి, ఎవడు ఎప్పుడు ఎక్కడ వినని ఉపాసనలు ఏవో ఉంటాయి. వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ అబౌట్ ఇట్? కాబట్టి సో ఆగమ అంటే తైత్తిరీయ, కేన, ముండక అని ప్రసిద్ధములైనటువంటి ప్రఖ్యాతములైన ఉపనిషత్తులు ఉన్నాయి. వాటిని తెలుసుకుని మహాత్ముల యొక్క అనుభవాలను జోడించే పుస్తకాలు ఉన్నాయి, వాటిని అధ్యయనం చేసి అలాగా చాలా కరెక్ట్ రీడింగ్ ఉండాలి. రీడింగ్ ఊరికే సందర్భం లేని రీడింగ్ ఉండకూడదు, యోగ్యమైన రీడింగ్ ఉండాలి. అట్లీస్ట్ ఇన్ ది ఇనీషియల్ లెవెల్స్. ఒక స్థాయి వచ్చిన తర్వాత ఇంకెలా ఉన్నా నడుస్తుంది. సో ఆ విధంగా ప్రత్యక్ష అనుమాన ఆగమై. ఓకే, పరీక్ష లోకాన్, లోకములను ఈ సాధనముల ద్వారా పరీక్ష చేయవలెను. ఈ పరీక్ష ఇది ఎలా నడుస్తూనే ఉంటుంది అన్నాం. లోకాన్ సంసారగతి భూతాన్ అవ్యక్తాదిస్థావరాంతాన్ వ్యాకృత లక్షణాన్ బీజాంకురవత్ ఇతరేతరోత్పత్తి నిమిత్తాన్ అనేకానర్థశత సహస్ర సంకులాన్ కదలీగర్భవత్ అసారాన్ మాయామరీచ్యుదక గంధర్వనగరాకార స్వప్న జలబుద్బుద ఫేన సమాన్ ప్రతిక్షణ ప్రధ్వంసాన్ పృష్ఠతః కృత్వా. అది పరీక్ష అంటే అదే అర్థం. పరీక్ష లోకాన్, లోకములను పరీక్ష చేసి. ఏమిటి పరీక్ష చేయడం అంటే ఏమిటి? పృష్ఠతః కృత్వా. భాష్యకారులు చూడండి ఎలా రాస్తారు, అంటే వైరాగ్యాన్ని బాగా బోధిస్తారు. పృష్ఠతః కృత్వా అంటే అర్థం ఏంటో తెలుసులేండి, పుట్ ఇట్ బిహైండ్ యూ. పృష్ఠం అంటే వెన్ను, పృష్ఠతః కృత్వా, పుట్ ఇట్ బిహైండ్ యూ అంటే అర్థం ఏంటి? ఇగ్నోర్ ఇట్, రైజ్ అబౌవ్ దాట్. పృష్ఠతః కృత్వా. సో రిజెక్ట్ ఇట్ అని అర్థం, త్రోసిపుచ్చవలసినది. యు ట్రాన్సెండ్ అబౌవ్ దెమ్. ఏమిటవి? లోకాన్, లోకములు అంటే కర్మఫలములు అని అర్థం. భోగములు, కర్మఫలములు. లోక్యతే ఇది లోకః. సో కర్మఫలములు. ఎటువంటి ఆ కర్మఫలములను పరీక్ష చేస్తే కానీ పృష్ఠతః కృత్వా కుదరదు. పరీక్ష చేస్తే పృష్ఠతః కృత్వా. పృష్ఠతః కృత్వా అంటే అవతల పారేయాల్సిన దాన్ని వెనకాల పారేస్తారు కదండి.
ఉత్తిష్టంతో ఊరవిషాదాహేదే భూమి భారకాహ పృష్ఠతః కృత్వ అక్షతంగా పృష్ఠతః కృత్వ వెనకాల వారేస్తారు అది అలాగలవాట. సో యూ జస్ట్ రిజెక్ట్ కూర్చుని ఉన్నారనుకోండి, అక్కర్లేని పేపర్ ఏం చేస్తారో వెనకాల వారేస్తారు. పృష్ఠతః కృత్వ రిజెక్ట్ దెమ్, ట్రాన్సెండ్ దెమ్. ఎందుకని ఈ కర్మఫలములు, ఈ లోకములు, స్వర్గం ఉంటే అది కూడా కర్మఫలం అండి. లోకశబ్ద ప్రయోగం అందుకోసమే చేశారు, అది కర్మఫలం కనుకనే దాన్ని లోకం అన్నారు. ఎందుకని అలాగ పృష్ఠతకృత్వ ఈ కర్మఫలాలని అంటే ప్రతిక్షణ ప్రధ్వంస అన్న. అది ప్రతిక్షణము నశించిపోతూ ఉంటుంది, అది నిలబడేది కాదు. ఈ దేహం ఉందనుకోండి, ఇదో లోకము అంటే భోగాయతనము, ఇట్స్ ఎ మీడియం ఫర్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ప్లెషర్ అండ్ పెయిన్. ప్రతిక్షణ ప్రధ్వంసి, డోంట్ గెట్ ఐడెంటిఫైడ్ విత్ ఇట్. సో ఎందుకు అలాగే స్వర్గలోకంలో, స్వర్గలోకాన్ని మీరు సంపాదించారనుకోండి, ప్రతిక్షణ ప్రధ్వంస అన్న. ప్రతిక్షణము నశించిపోతూ ఉంటుంది. మీరు ఏదైనా ఒక భోగాన్ని సంపాదించుకుంటే అది క్షణక్షణము నశించిపోతూనే ఉంటుంది. అలా నశించిపోయేదాన్ని పట్టుకుని వేలాడితే ఆఖరికి వీడేమవుతాడు, వీడి పరిస్థితి ఏమవుతుంది? హీ రిమైన్స్ అన్ఫుల్ఫిల్డ్, దుఃఖభాజనుడైపోతాడు. కాబట్టి ప్రతిక్షణ ప్రధ్వంస అన్న. కానీ మరి చూడ్డానికి చాలా బాగా కనపడతాయి కదండి, చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి కదండి. మరి అలాగే ఉంటాయి. మాయా మరీచ్యుదక గంధర్వ నగరాకారాన్, నగరాకార స్వప్న జల బుద్బుద ఫేన సమాన్ అని అంటున్నారు. ఈ భోగాలు, కర్మఫలాలు స్వర్గంతో సహా ఇవి మాయా అంటే, మాయా అంటే యా మా సమాయ, ఉన్నట్లు కనబడుటయే గాని వాస్తవముగా ఉన్నది కాదు మాయా. సో ఎలాగా మరీచ్యుదక, మాయా అంటే లేకున్నా కనపడేటువంటి, మరీచ్యుదక అంటే మృగతృష్ణ జలములు, ఎండమావుల నీరు. ఎండమావులలో నీరు ఎంత బాగా కనపడుతుందో తెలుసునా? వెరీ క్లీన్ గా కనపడుతుంది మీకు ఎండమావులలో నీరు. ఆ నీరుకి గట్టు సరస్సు కనపడుతుంది, ఒడ్డు కనపడుతుంది, ఒడ్డు మీద చెట్లన్నీ కూడా సరస్సులో ప్రతిఫలిస్తూ కనపడుతుంది, అన్నీ కనపడతాయి. పక్కా సరస్సులాగా కనపడుతుంది. బట్ మీరు దానికోసం పరిగెడితే ప్రాణం పోతుంది, కానీ నీరు మాత్రం లభించదు. ఈ సంసార భోగములలో ఉండేటువంటి ఆనందం అట్టిది. అక్కడేం ఆనందం ఏమి ఉండదు, దుఃఖమే తప్ప ఆనందమే ఉండదు. తర్వాత గంధర్వ నగరాకార. గంధర్వ నగరం అంటే మీరు మేఘాలు బాగా పట్టినప్పుడు ఆ మేఘాలు ఇలాగ ఒక 1 మాస్ ఆఫ్ క్లౌడ్స్ మీద ఇంకో మాస్ ఆఫ్ క్లౌడ్స్ అలా ఉన్నప్పుడు అలా దానికేసి చూస్తూ అదిగో కోటగోడ కనపడుతోంది అని కోటగోడలాగా కనపడుతుంది. ఆ కోటగోడ లోపల ప్రసాదం కనపడుతుంది. దాన్ని గంధర్వ నగరము అంటారు. ఈ గంధర్వ నగరం, అక్కడ కనపడే గంధర్వ నగరం అది యథార్థమా? ఊరికే మన మనస్సులో ఉన్న గంధర్వ నగరమే అక్కడ కనపడుతుంది. గంధర్వులు అంటే అక్కడ ఆకాశంలో ఉంటారు కాబట్టి దానికి గంధర్వ నగరము అని పేరు. అంటే అక్కడ ఏమీ ఏనుగులు కనపడతాయి, ఏనుగుల యొక్క గుంపు కనపడుతుంది. ఈ లోపల మహారాజు రథం మీద వెళ్తున్నట్టు కనపడుతుంది, ఏవేవో కనపడతాయి. మీరు ఏది భావం చేస్తే అదే కనపడుతుంది. ఇప్పుడు రైల్లో ప్రయాణం చేస్తున్నారనుకోండి, టకటక టకటకానే ఉంటుంది. ఈ టకటక సౌండ్ మీరు ఏ ట్యూన్లో కావలిస్తే ఆ ట్యూన్లో అన్వయించుకోవచ్చు. దాన్ని మధ్యలో ధ్వనిగా వేసుకోవచ్చు, లేకపోతే మీకు ఏ పాట అయినా సినిమా పాట వచ్చుంటే దానికి దీన్ని అన్వయించుకోవచ్చు. ఎలా కావాలంటే అలాగే అన్వయించుకోవచ్చు. మీ మనస్సు యొక్క సంస్కారాన్ని బట్టి ఆ ట్యూన్ అన్వయించబడుతుంది. అలాగే అక్కడ మీరు పిల్లలకి చూపించేప్పుడు అదిగో అది చూడు, కోటగోడ చూడు, ఆ కోటగోడ లోపల ప్రసాదం చూడు, అదిగో ఏనుగుంది చూడు, ఆ ఏనుగు కనపడింది, ఆ ఏనుగు వెళ్తోంది చూడు, వెళ్తూ ఉంటుంది. ఆ ఏనుగు మీద అంబారీ ఉంది చూడు, ఆ ఉంది, దాని మీద మహారాజు కూర్చుని ఉన్నాడు చూడు, ఇలాగ అన్నీ కూడా చూడొచ్చు. ఇది గంధర్వ నగర ఆకార. మన భోగాలు అల్లటివి, నిజంగా అల్లటివి. జీవితంలో ఒక 10 ఏళ్ల క్రితం మీరు చాలా ఇంటెన్సివ్ గా పర్సూ చేసినటువంటి ఒక భోగాన్ని ఒకదాన్ని గుర్తు చేసుకుని అది ఏమైపోయిందో ఒకసారి భావం చేయండి. అది గంధర్వ నగరం లాంటిది. అది ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. సో స్వప్న కళ, కళలో వీడు ఏవేవో కలగంటాడు. ₹1,00,000 లాటరీ కొట్టినట్టుగా కలగంటాడు. ఏవేవో కళ వస్తూ ఉంటాయి. ఏదో పండితుడు అనుకోండి, ఊళ్ళో వాళ్ళందరూ పెద్ద సభ చేసి తనకి సత్కారం చేసినట్టుగా కలగంటాడు. ఎవడి కళ వాడిది, ఎవడి ఆశల్ని బట్టి వాడు కలగంటూ ఉంటాడు. సో ఆ కళలో చూసినటువంటి భోగములు
అలా చూస్తుండగానే చేయి జారిపోతాయి. వాటిల్లో సారమేం లేదు. జలబుద్బుద, నీటి బుడగల వంటివి. నీటి మీద బుడగలు, జలమునందలి బుడగలు. బుడగ ఎంతసేపు ఉంటుందండి? అలా చూస్తుండగానే పట్టమని పోతుంది. ఈ మన జీవితాలు, మన లక్ష్యాలు, మన భోగాలు అలాంటివి. ఫేన, ఫేన అంటే నురగ. ఇంత నురగ పోగేసి మీరు మూట కట్టుకొచ్చి ఇంటి పట్టుకొచ్చారనుకోండి, ఎన్ని దాహం తీరుతుందా? ఎన్ని నీళ్లు ఉంటాయి దాంట్లో? అంత నురగని మీరు ఇలా నొక్కి నొక్కి నొక్కితే తడిబట్ట తడవడానికి నీళ్లు కూడా ఉండవు దాంట్లో. ఈ ఫేనం ఉన్నదే ఉడికే చాలా ఫైన్ పార్టికల్స్, అవి కొలాయిడ్ కింద ఫార్మ్ అవుతాయి. ఎయిర్ ఎక్కువ దాంట్లో, నీరు 1% కూడా ఉండదు. ఇంత మూట కడితే దాంట్లోంచి ఒక చుక్క నీరు రాదు. ఈ భోగాలన్నీ కూడా ఆ ఫేనము వంటివి. ఫేన సమాన్ ప్రతిక్షణ ప్రధ్వంస. ఇది పరీక్ష. దిస్ ఈజ్ హౌ యూ షుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్. ఈ ఇంద్రియ భోగములు, స్వర్గాది భోగములు కూడా ఇలాంటివే. ఇంద్రుడి యొక్క కథలు మీరు ఎన్ని వినుంటారు? ఇంద్రుడు, దిక్పాలకుల యొక్క గాథలు ఎన్ని కథలైనా వినుంటారు. ఆ కథలన్నీ ఊరికే లిటరల్ గా వాటిని పట్టుకు వేలాడడం కాదు. ఆ కథల సారాంశం ఏమిటంటే, ఇంద్రుడు మొదలైన దిక్పాలకులు కూడా ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నారా, బతికిపోయారా? లేకపోతే వాళ్ళ జీవితాలు కూడా ఎందుకు పనికిరానివే. ఈ లోకంలో చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద అధికారం గల వాళ్ళ యొక్క బతుకులు మనం చూస్తూ ఉంటాం. ఏం అధికారం? వీళ్ళ మొహం అధికారం. ఓ పూట ఉంటుంది, రెండో పూట పోతుంది. ఒకటి ధనము స్టేజ్ దాటిన తర్వాత ధనము యొక్క విలువ నెగిటివ్ విలువే కానీ పాజిటివ్ విలువ ఉండదు. సో ఇప్పుడు జేబులో 20 రూపాయలు ఉన్నాయనుకోండి, మధ్యాహ్నం భోజనం ఆకలి వేస్తుంది, భోజనం చేయాలి. వాడు చూసుకుంటాడు హోటల్ ఒకటే, తాళీ కొనుక్కుంటాడు 15 రూపాయలు ఇచ్చి, చక్కగా ఒక్క మెతుకు కూడా విడిచిపెట్టకుండా శుభ్రంగా భోజనం చేసేసి చేయి కడుక్కుని ఆ మిగిలిన 5 రూపాయలు జేబులో వేసుకుని తృప్తిగా వెళ్ళిపోతాడు రోడ్డు మీదకి. ఈజ్ కంఫర్టబుల్. జేబులో 1000 రూపాయలు ఉన్నవాడికి ఏం భోజనం చేయాలి, ఎక్కడ భోజనం చేయాలి, వాడికి పెద్ద సమస్య. కాబట్టి సింపుల్ ఈజ్ ది బెస్ట్. ఎనీవే, సో తర్వాత ఆయన ఏమంటున్నారంటే, బీజాంకురవత్ ఇతరేతరోత్పత్తి నిమిత్తాన్ని అంటారు. ఇక్కడ మనుష్య లోకంలో మనుష్య దేహాన్ని సంపాదిస్తారు. ఈ మనుష్య దేహంతో కర్మలని చేసి దేవదేహాన్ని సంపాదిస్తారు. కాబట్టి మనుష్య దేహము బీజము, దేవదేహము అంకురము. ఆ దేవదేహంలో కర్మలని, పుణ్యాన్ని క్షయం చేసుకుంటే పుణ్యక్షయం అయిపోయి భోగానుభవం అయిపోతుంది, పుణ్యక్షయం అయిపోతుంది. పుణ్యం ఎప్పుడైతే క్షయం అయిపోయిందో మళ్లీ పతనం అయిపోతాడు. పతనం అయిపోయి ఇక్కడ మళ్లీ ఏదో పశుపక్ష్యాది దేహాన్నో మనుష్య దేహాన్నో పొందుతాడు. కాబట్టి ఈ మనుష్య దేహాన్ని పొందటానికి అక్కడ ఆ భోగానుభవము హేతువు అవుతుంది. ఈ మనుష్య దేహంతో చేసిన కర్మలు ఆ భోగానుభవానికి హేతువులు అవుతాయి. సో విత్తు నుంచి మొక్క, మొక్క నుంచి విత్తు, విత్తు నుంచి మొక్క, మొక్క నుంచి విత్తు. దేహం వల్ల కర్మలు, కర్మల వల్ల కర్మఫలం, ఆ కర్మఫలం ఇంకో దేహాన్ని పట్టుకొస్తుంది, మళ్లీ ఆ దేహం వల్ల కర్మలు, కర్మఫలం ఇంకో దేహం. ఈ చక్రంలో పడి గిరగిరగిరా తిరుగుతూ ఉంటాడంతే. సో హీ ఈజ్ నౌ గోస్ అప్. వై? బికాజ్ హీ వాజ్ ఇన్ ది బాటమ్. వీళ్ళు తిరుగుతున్నప్పుడు బాటంలో ఉన్నవాడు ఫర్ దట్ రీజన్ హీ గోస్ అప్. హ్యావింగ్ గాన్ అప్, నౌ హీ ఫాల్స్ బ్యాక్. వై హీ ఈజ్ ఫాలింగ్ బ్యాక్? Why anybody falls back? Because he is on the up. Why he is going up? Because he was in the low. So below undatam paiki veldaniki hetuvu, kinda paddడానికి పైన ఉండడం హేతువు. ఈ విధంగా పరస్పరము బీజాంకురముల వలె ఇతరేతరోత్పత్తి నిమిత్తం. సో దేహం వల్ల కర్మ, కర్మ వల్ల కర్మఫలం, ఆ కర్మఫలం కోసం దేహము, మళ్లీ దేహం వల్ల కర్మ, ఈ ఇతరేతర ఒకదానికి ఇంకొకటి హేతు అవుతూ ఉంటుంది. ఆ విధంగా ప్లెషర్ ఎంజాయ్ చేస్తాడు, వెంటనే పెయిన్ సిద్ధంగా ఉంటుంది. ఎందుకు వచ్చింది ఈ పెయిన్? ప్లెషర్ ఎంజాయ్ చేసాడు కాబట్టి పెయిన్ వచ్చింది. కొంతకాలం పెయిన్ వచ్చేప్పటికి మళ్లీ ప్లెషర్ వస్తుంది. ఎందుకు వచ్చింది ప్లెషరు? పెయిన్ కొంతకాలం అయ్యేప్పటికి ప్లెషర్ వస్తుంది ఆటోమేటిక్ గా. మీకు మధ్యాహ్నం 3 గంటల దాకానో 4 గంటల దాకానో మొలమలా మార్చేసి అప్పుడు ఎప్పుడు హెయిర్ ఏదైనా పెట్టారనుకోండి, కావలసినంత ప్లెషర్ వస్తుంది. ఎందుకని? అంతవరకు నానా బాధపడి ఉన్నారు కాబట్టి ప్రెషర్ వస్తుంది. సో ఆ ప్రెషర్ ని ఎంజాయ్ చేశారనుకోండి, రాత్రి కడుపులో పొట్లు వస్తాయి. ఎందుకని? ప్రెషర్ నుంచి పెయిన్.
ఆ కడుపులో పొట్లు తగ్గాయి అనుకోండి, అమ్మాయ్యా టాబ్లెట్ వేసుకుంటే తగ్గింది, తెల్లారేపటికి ఫ్రెష్ గా నిద్రలేచారు, అమ్మాయ్యా ఎంత బాగుందో, ఏమిటండి ఎంత బాగుంది, ఏమిటండి కడుపులో పొట్లు తగ్గిపోయండి, కంఫర్టబుల్ గా ఉన్నాను. సో ప్రెషర్ పెయిన్ ఇతర ఉత్పత్తి నిమిత్తాన్ ఇలా నడుస్తూ ఉంటుంది సంసారం. ఆయన అంటారు అనేక అనర్థ శత సహస్ర సంకులాన్. ఈ ఊరికే ఏదో ప్రవాహంలో నడుస్తోందని మీరు అలా అనుకోద్దు. దీంట్లో అనేక పిట్ ఫాల్స్ ఉన్నాయి, అనేక అనర్థ. మీరు పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్ళబోయి పాపం చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతారు. స్వర్గంలో భోగాలు అనుభవించి మళ్ళీ మనుష్య జన్మ పొందితే పర్వాలేదు, పశుపక్ష్యాది జన్మ పొందితే మళ్ళీ కష్టమే. సో ఈ విధంగా పుణ్యం చేద్దామంటే పాపం అడ్డొస్తూ ఉంటుంది, పాపం దారి అడ్డుపడుతూ ఉంటుంది. భోగానుభవాన్ని అనుభవిద్దాం అనుకున్నప్పటికీ దుఃఖం వచ్చి కమ్మేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా అనర్థములు అంటే ఆపదలు. ఎన్ని ఆపదలు ఉన్నాయంటే శత సహస్ర అనేక వేల లక్షల ఆపదలు అలాగే ఈ మార్గంలో నిబిడంగా దట్టంగా ఉన్నాయి, సంకులముగా ఉన్నాయి. కాబట్టి ఈ కర్మఫలము కామ్యకర్మలు చేసుకోవటం, కర్మఫలాలను అపేక్షించటం, ఈ మార్గము సుతరాము అపేక్షణీయము కాదు. తర్వాత వ్యాకృత అవ్యాకృత లక్షణాన్. ఇప్పుడు మన యొక్క ఈ జీవుని యొక్క కర్మలు ఎలా ఉంటాయంటే, కొన్ని కర్మలు బయటపడి ఫలాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాయి, దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు, అది వ్యాకృతము. కొన్ని కర్మలు సంచిత కర్మలు అలాగే దాగి ఉంటాయి పొటెన్షియల్ గా, అవి ఎప్పుడో ఫలాన్ని ఇస్తాయి, అవి అవ్యాకృతం. ఇప్పుడు ప్రస్తుతం డయాబెటీస్ తో కడుపులో నొప్పితో బాధపడుతున్నాం అనుకోండి, ఇది వ్యాకృతము. ఎక్కడో ఒకటో రెండో క్యాన్సర్ సెల్స్ ఏవో మూల దాగి ఉన్నాయి, అవి 4 ఏళ్ళు 5 ఏళ్ల తర్వాత బయటపడతాయి, అది అవ్యాకృతము. వ్యాకృతం. ఇప్పుడు ఈ మనుష్య జన్మ ఇలా నడుస్తోంది, రాబోయేటువంటి జన్మ అది పశుపక్ష్యాది జన్మ కావచ్చు, నరకం కావచ్చు, అది అవ్యాకృతము. ఈ మనుష్య జన్మలో వచ్చే సుఖ దుఃఖాలు వ్యాకృతము. ఈ వ్యాకృతం ఖర్చు అయిపోయిన వెంటనే అవ్యాకృతం వ్యాకృతంగా మారుతుంది. కొత్త కర్మలు అవ్యాకృతంలో పడుతూ ఉంటాయి. వ్యాకృత మేనిఫెస్ట్ అన్మేనిఫెస్ట్. భవిష్యత్తులో ఎలా ఉంటుందని మళ్ళీ ఇదో పిచ్చి మీమాంస. ఈ ఎలా ఉంటుందో ఎలాగో అలా ఉంటుంది. మొదలు నువ్వు అనుకున్నట్టయితే ఉండదు, అంతవరకు ఖాయం. నిజంగానండి, మనిషి జీవితంలో ప్రధానమైన మలుపులు మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంటాయి. అన్ఇంపార్టెంట్ థింగ్స్ గురించి ఎంత ప్రొడిక్షన్స్ అయినా చేసుకోవచ్చు. కాబట్టి వ్యాకృత అవ్యాకృత అలాగా రొటేట్ అవుతూ ఉంటాయి. వ్యాకృతమేమో ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఈ కర్మఫలాన్ని అనుభవిస్తూ దేహంతో అనుభవిస్తూ ఉండగా చేసిన కర్మలు అవ్యాకృతం అకౌంట్లో పడుతూ ఉంటాయి. వెళ్ళి అవ్యాకృతంగా ఉన్నవి వ్యాకృతం అయిపోతూ ఉంటాయి. ఇట్స్ ఏ మహాప్రవాహం. ఈ మహాప్రవాహంలో సుఖశాంతులనే ప్రసక్తే లేదు. వ్యాకృత అవ్యాకృత లక్షణాన్న. తర్వాత సంసారగతి భూతాన్ అవ్యక్తాది స్థావరాంతాన్. సో నిన్న మనవి చేశాను, అవ్యక్త అంటే హిరణ్య గర్భలోకం, అక్కడ మొదలుపెట్టి చెట్టు చామల వరకు హిరణ్య గర్భలోకం, ఆ తర్వాత జనలోకం, దాని కింద తపోలోకం, దాని కింద ఇంకేదో లోకం స్వర్గలోకం, దాని కింద గంధర్వులు కిన్నర్వులు అని ఏవోవో ఉన్నారు, ఆ తర్వాత మనుష్యలోకం, ఆ తర్వాత పశుపక్ష్యాదులు, కింద నరకం, చెట్టు చామలు. సో ఈ విధంగా బ్రహ్మాది స్తంభ పర్యంతము అంటారు. ఆ హిరణ్య గర్భుడు గారి దగ్గర మొదలుపెట్టి గడ్డిపోచ వరకు ఇవన్నీ కూడా సంసార గతులే. మీరు సంసారంలో కర్మలను చేసుకుంటూ కర్మఫలాలను అనుభవిస్తూ ఉండేటువంటి సంసారంలో యు మే ఆక్యుపై ఎనీ వన్ ఆఫ్ దీస్ స్లాట్స్. ఏది స్థిరం కాదు. ఆ ఓ స్లాట్ లో పడిన వెంటనే జరిగిపోతుంది మళ్ళీ ఇంకో స్లాట్. ఏది స్థిరం కాదు. కాబట్టి ఈ విధంగా ఈ కర్మఫలములు ఈ విధంగా ఉన్నాయి. మన యొక్క లక్ష్యములు సాధన సాధ్య పరంపర ఇలా ఉన్నది. వ్యాకృత అవ్యాకృత అన్నప్పుడు వ్యాకృత ఈజ్ సాధ్య, అవ్యాకృత ఈజ్ సాధన. సో ఈ సాధన సాధ్యముల వెంట పరుగులెత్తుట ఇది తెలివైనది కాదు అని పరీక్ష చేసి నిర్ణయించారు. అంటే చాలా దృఢంగా వైరాగ్యాన్ని బోధించడం కోసం అలా నిరూపించారు. ఇలా పరీక్ష చేసి నిర్ణయించారు. సో నిర్ణయించి ఏం చేస్తాం? పృష్ఠత కృత్వ. దీన్ని పృష్ఠత కృత్వ వెనక్కి పారేయటం అంటే యు ట్రాన్సెండ్.
ఐఎమ్ డన్ విత్ కామ్య కర్మాస్. కెన్ యూ సే దట్? వెరీ ఇంట్రెస్టింగ్ అప్రోచ్. ఐఎమ్ డన్ విత్ కామ్య కర్మాస్, నో మోర్ కామ్య కర్మాస్. ఈశ్వరుణ్ణి నిష్కపటమైన మనస్సుతో ఆరాధించేస్తూ ఉండటం, డే ఇన్ అండ్ డే అవుట్ ఈశ్వరారాధన చేయటం, ఏ ప్రయోజనాన్ని, ఏ ఫలాన్ని మనస్సులో పెట్టుకోకుండా, నాకు ఇది కావాలి అది కావాలనే ఫలాన్ని మనస్సులో పెట్టుకోకుండా ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంటే ఈశ్వరుడు ఫలాన్ని ఎలాగో ఇస్తాడు. ఆ ఫలం వచ్చినప్పుడు అదే వస్తుంది. సో ఆ రకమైన బెంగ, భవిష్యత్తు గురించి బెంగ లేకుండా పోతుంది. నాకు ఇది వస్తుందో అది వస్తుందో అనేటువంటి యాంగ్జైటీ లేకుండా పోతుంది. మనిషి మనస్సు ప్రసన్నపై ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైర్స్ ఈజ్ రిక్వైర్డ్. సో బికాజ్ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫ్రీడమ్. ఆ ఇన్నర్ ఫ్రీడమ్ ఇట్ ఈజ్ ఎ గ్లోరియస్ థింగ్. అది ఈ విధంగా వైరాగ్యం చేత మనవుడు సంపాదించుకోవాలి. కదలీ గర్భవత్ అసారాన్. కదలి అంటే అరటి బోధే. ఈ అరటి బోధే చూడ్డానికి ఎలా ఉంటుందంటే చాలా గొప్పగా, చాలా గంభీరంగా ఉంటుంది. ద్వారం దగ్గర కడతారు, అరటి బోధులు కడతారు. అసలు స్తంభం కనపడకుండా అరటి బోధులే కడతారు. దానికి ఆకులు అవే ఉంటాయి. సో చూడగానే ఈ అరటి బోధులే దీన్ని అంతనీ మోస్తున్నాయా అన్నట్టుగా. పోలండి, అక్కడ కట్టక్కర్లేదు, అరటి చెట్టే చూడండి ఎంత గంభీరంగా ఉంటుంది. సో కానీ అరటి చెట్టు అంత అసారమైంది అదే కానీ ఇంకొకటి లేదు. ఏమిటి అసారము అంటే అది గెల వేస్తుంది, ఆ గెల బరువును అది మోయలేదు కదా. దానికి ఏవో కాయలు కాస్తాయి, ఒక గెల అంటారు, బంచ్ ఆఫ్ ఫ్రూట్స్ వస్తాయి. ఇట్ కెనాట్ సస్టైన్ దట్ వెయిట్ ఇట్ సెల్ఫ్. ఇట్ బ్రేక్స్ అండర్ ఇట్స్ ఓన్ వెయిట్. ఆ వెయిట్ ఆ తల మీద వచ్చింది బరువుకే ఇది విరిగిపోతుంది. దానికి ఇటో కర్ర అటో కర్ర పెట్టి నిలబెడితే ఏమైనా నిలబడాలి. లోపల ఏమీ సారం ఉండదు. ఉరికి అలాగా ఉల్లిపాయను విడితీసినట్టుగా అలా విడదీస్తే ఏముండదు. బరువు, అక్కడ బరువుని మోసేటువంటి సమర్థమైనది ఏమీ ఉండదు. అలాగే జీవితంలో మీరు ఇది గట్టిది అని మీరు ఏదైతే అనుకుంటారో అది కదలీ గర్భము వంటిది అని తెలిసిపోతుంది. ఉద్యోగాలు చేస్తూ ఉంటాం. పూర్వం గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఏదో గొప్పగా అనుకునేవాడు. ఏం గవర్నమెంట్ ఉద్యోగాలండి? ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగానికి యంగ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళని గవర్నమెంట్లో ఉద్యోగం ఉంటే వాళ్ళు దరిదాపులకు రారు. అదే మా వల్ల కదండి బాబు ఈ గవర్నమెంట్ ఉద్యోగం అంట. వాళ్ళు ఎంతసేపు టాటా లేకపోతే GE Capital. GE or GE Capital. GE Capital is one wing of GE, General Electric. వాళ్ళవేవేవో ఉన్నాయి. ఈ రకమైన మాటలు మాట్లాడతారు కానీ ఈ గవర్నమెంట్ ఉద్యోగం అనేది దాని దరిదాపులకు రారు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఊరికే రిజర్వేషన్స్ వీళ్ళు దెబ్బలాడుతూ ఉంటారు. దేర్ ఆర్ నో జాబ్స్ అండ్ అంతా పొలిటీషియన్స్ ఇలాగే ఉంటారు. వాళ్ళకి ప్రతిదీ పొలిటిక్సే. సో ఎనీవే, కదలీ గర్భవత్ అసారాన్. సారవంతమైన దాన్ని పట్టుకోవాలి. పట్టుకుంటే అది మనల్ని ఉద్ధరిస్తుంది. నిస్సారమైన దాన్ని పట్టుకుని వేలాడితే వాడు కింద పడ్డం తప్ప ఏమిటి ఉపయోగం ఉంటుంది? కాబట్టి ఈ కర్మఫలములు, పుణ్యలోకములు, ఇహలోకమునందే భోగములు, ఇవన్నీ లోకశబ్దానికి అర్థం. ఇవన్నీ కూడా సుతరాము వివేకవంతుడు పరిశు చేయదగ్గవి కాదు అని గ్రహించి పృష్ఠతః కృత్వా యు ట్రాన్సెండ్ దెమ్. ఓకే, తర్వాత ఉందాము. అవిద్యా కామదోష ప్రవర్తిత కర్మచితాన్. అది ఈ కర్మఫలములు ఉన్నాయే, ఈ కర్మచితములు. లోకాన్ కర్మచితాన్. లోకము అంటే కర్మఫలం, భోగము. ఈ భోగము ఎక్కడి నుంచి వచ్చింది? కర్మచితాన్. కర్మచేత ప్రోగు చేయబడినది, కర్మచేత సంపాదించబడినది. కర్మ అంటే ఈ కర్మకి మూలం ఒకటి ఉండాలి. కర్మ ఫలానికి మూలం కర్మ అయితే, లోకము అంటే భోగము, కర్మఫలము, దానికి మూలం కర్మ అయితే కర్మకి మూలం ఏమిటి? కామ. కామము కర్మకి మూలం. కామన. కామస్తదగ్రే సమవర్తతాధి అనో మంత్రం ఉంటుంది. సృష్టికి పూర్వమునందు ఏమి ఉండెను? కామన ఉండెను. సృష్టి చేయాలి అనే సంకల్పము కామన నుండి ఇంత సృష్టి వచ్చింది. చూడండి, కామన ఎంత పని చేస్తుందో మనిషిని. ఇట్ డ్రైవ్స్ ఏ పర్సన్ రిలెంట్లెస్లీ. సపోజ్ కామనే లేదనుకోండి, సృష్టి ఉండేది కాదు.
అలాగే మనిషి కూడా కామనతోటి జీవితంలో అడుగుపెట్టి తన చుట్టూ కామన వలయాన్ని నిర్మాణం చేసుకుంటాడు. కామనలు ఒక కోరిక మీద ఇంకో కోరిక, దాని మీద మరో కోరిక, దాని మీద మరో కోరిక. అలాగే ఒక కోరిక తీరేపటికి దాని స్థానంలో 6 or 8 కోరికలు పుడుతూ ఉంటాయి. బ్యాక్టీరియా గ్రో అయినట్టుగా కోరికలు గ్రో అవుతూ ఉంటాయి. కమిట్మెంట్స్ గ్రో అవుతూ ఉంటాయి. కమిట్మెంట్స్ అంటే ఫిజికల్ కమిట్మెంట్స్ కాదు, హృదయంలో. సో ఇప్పుడు భగవాన్ బుద్ధుడికి అయ్యా మీకు కొడుకు పుట్టాడు అని వార్త చెప్పగానే రాహుల సంజాత అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు నేను సన్యాసించదలుచుకుంటే, అంటే సంసారాన్ని త్యాగం చేయదలుచుకుంటే తల్లిదండ్రుల ప్రేమను అధిగమించాలి, భార్య యొక్క ప్రేమను అధిగమించి నేను సన్యాసం తీసుకోవాలి. కానీ ఇప్పుడు వన్ మోర్ థింగ్ హ్యాస్ కమ్, వన్ మోర్ ఆబ్స్టకిల్. అంటే ఆ పిల్లాడు దారికి అడ్డుగా వస్తాడని కాదు, మన మనస్సులో వీడు నా కొడుకు అనేటువంటి ఆసక్తి ఏదైతే కలదో అది ఆ సర్వోత్తమ స్థానానికి వెళ్ళడానికి ఆటంకం అయిపోతుంది. రాహుల్ అని మన వాళ్ళు పేరు పెట్టేసుకుంటూ ఉంటారు. ఆయన రాహుల్ అని ఆయన ప్రేమతో పెట్టిన పేరేం కాదు, వీడు మరో ఆటంకం నాకు తయారయ్యాడు అని పెట్టాడు, రాహుల సంజాత. సో చూడండి, సపోజ్ మాకు మనోడు పుట్టాడండి అని అన్నాడు అనుకోండి ఎవడన్నా, ఓకే మనోడు పుట్టాడు, ఆల్ రైట్, తప్పేం లేదు, ఊరికే. కానీ ఇప్పుడు ఆ మనోడు యొక్క నేను ఒక ఆయన ఎరుగుదను, ఏమంటే మా ఇద్దరు మనవరాళ్ళ పెళ్లిళ్ళు చేయాలండి, మీరు ఆశీర్వచనం చేయాలి. ఓకే, నేను తప్పకుండా ఆశీర్వదిస్తాను, ఏం సమస్య ఏం కాదు. కానీ ఆ మనవరాళ్ళ వయస్సు ఏమిటి? పెద్ద మనవరాలు 10వ తరగతి చదువుతుందో, రెండో మనవరాలు 8వ తరగతి చదువుతుంది. అంటే నేను వాళ్ళ అబ్బాయిని అడిగాను ఏమిటంటే, అబ్బాయి వివాహం గురించి కంగారు ఏముందండి, తర్వాత చూసుకోవచ్చు. సో హీఈస్ నాట్ వరీడ్ అబౌట్ ది మ్యారేజ్ ఆఫ్ హిజ్ డాటర్, వెరాజ్ దిస్ జెంట్మన్ ఈజ్ వర్రీడ్. తర్వాత మనవడు పుట్టలేదని ఆయనకి వర్రీ. నేనన్నాను, ఎందుకు ఆయనకి మనవరాళ్ళు ఉన్నారు కదా, మనవడు ఎందుకు అంటే పితృదేవతలకి తర్పణాలు వదలాలి కదా. అంటే అక్కడ అర్యమా మొదలైన పితృదేవతల గురించి నీకు బెంగ ఏమిటి? అబ్బాయి ఆ పితృదేవతల గురించి కాదు, నా గురించే. సో దీస్ ఆర్ ది అటాచ్మెంట్స్. కాబట్టి సో దే గో ఆన్ ఇంక్రీజింగ్. అంచేతనే వానప్రస్థాశ్రమాన్ని సజెస్ట్ చేశారు. కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ మెస్, డోంట్ పర్ష్యూ దట్. ఇవన్నీ కూడా ఈ అటాచ్మెంట్స్ అన్నీ కూడా అలా పెరిగిపోతూ ఉంటాయి. డోంట్ పర్ష్యూ దట్. ఇవి నేను చెప్పడానికి కొంచెం విడ్డూరంగా అనిపిస్తాయి, కానీ నేను బాగా దృఢంగా వాటిని నేను పట్టుకుంటూ ఉంటాను. దట్ ఈజ్ హౌ ఐ లివ్. ఐ డోంట్ నో. ఓ మహాత్ములు ఏమన్నారంటే, డు నాట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎనీథింగ్ అని చెప్పారు. హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. ఎందుకంటే సపోజ్ యూ సే ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్. ఇంట్రెస్ట్ అంటే రాగము అని అర్థం. అంటే చేస్తున్న పని సరిగ్గా చేయొద్దని కాదు, దాన్ని కరెక్ట్ స్పిరిట్ లో అర్థం చేసుకోవాలి. ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్. సపోజ్ దాని మీద ఇంట్రెస్ట్ రాగం ఉన్నదనుకోండి, యు ఆర్ బౌండ్ బై దాట్. మనిషిని ఒక రాగము ముప్పతిప్పలు పెడుతుంది. ముప్పతిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తుంది. పరిస్థితులు కాదు, గ్రహాలు కాదు, చుట్టుపక్కల వాళ్ళు కాదు, రాగము. మనస్సులో ఉన్న కామన మనిషిని ఎంత హింస పెడుతుందో అంత హింస పెడుతుంది. ఆ కామనని మీరు నేను అనుభవం మీకు చెప్తున్నా, కామనని మీరు అధిగమించారనుకోండి, దట్ మూమెంట్ యు బికమ్ ఫ్రీ. ఎంత ఫ్రీడమ్ అంటే అది. కాబట్టి మనల్ని బాధించేవి ఈ కామనలే. కనుక అవిద్య, కామ, కర్మ. అవును, ఈ కర్మ మార్గంలో ఎందుకు మనిషి ప్రవర్తిస్తున్నాడు అంటే, వాడు ప్రవర్తిస్తున్నాడా, హీస్ పుష్డ్ ఇన్ టు ఇట్. ప్రవర్తిత కర్మచితాన్. హూ పుషెస్ హిమ్? దోషములు. ఏ దోషాలు? అవిద్య, కామ. సో అవిద్య అంటే హీ డజంట్ నో ది ఆత్మస్వరూపం. అవిద్యకి పెద్ద డెఫినేషన్ ఇచ్చాడు పతంజలి మహర్షి. అవిద్య అనే శబ్దాన్ని పతంజలి మహర్షి యొక్క డెఫినేషన్ అని వేదాంతులు, శంకరులు మొదలైన ఆచార్యులందరూ కూడా స్వీకరిస్తారు. ఆ డెఫినేషనే ఫైనల్, ఇంకా దాని మీద ఇంకేమీ లేదు. అవిద్యకి ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఏమిటంటే, అనిత్యే నిత్య ఖ్యాతి. ఆయన ఖ్యాతి అంటాడు. ఖ్యాతి అంటే అండర్స్టాండింగ్. సో అనిత్యాన్ని నిత్యం అనుకుంటాడు. దట్ ఈజ్ అవిద్య.
చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అనిత్యాన్ని నిత్యం అనుకోవడం అన్నది మన జీవితంలో ప్రతి స్టెప్ లోనూ మనకు కనపడుతుంది. మనిషి ఈ జీవితము అనిత్యము, ఈ దేహము అనిత్యము అని దృఢంగా తెలుసుకున్నాడు అనుకోండి, వాడు అప్రోచ్ ఓ రకంగా ఉంటుంది. ఈ దేహాన్ని నిత్యం అని వాడు అనుకోకపోవచ్చు. దట్ ఈజ్ నాట్ ది ఇష్యూ, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ దేహము అనిత్యము అని తెలుసుకున్నాడా లేదా, దట్ ఈస్ ది పాయింట్. దేహం నిత్యం అని అనుకోడు, దేహమే నేను అనుకుని కాలక్షేపం చేసేస్తూ ఉంటాడు. దేహం నిత్యమనే ఎక్కడా చెప్పడు, కానీ దేహము అనిత్యము అనే సత్యాన్ని గ్రహించాడా లేదా, హీ ఈజ్ నాట్ ష్యూర్ ఆఫ్ దాట్. వాడు అప్రోచ్ ఇంకో రకంగా ఉంటుంది. మీరు సత్రంలో రాత్రిపూట మకాన్ చేశారనుకోండి, ఆ గదిలో పడుకునేందుకు దానికే ఏర్పాట్లు చేసుకుంటారు. మీ స్వగృహంలో మీ బెడ్రూమ్ లో ఏర్పాట్లు చేసుకుంటారు. ఎంత డిఫరెన్స్ ఉంటుంది రెండింటికినా. సత్రంలో అయితే ఏం చేస్తారు, ఆ పొన్లే ఓ పూట పడుకునే దానికి దీని గురించి పెద్ద ఆలోచనే ఉంది అని భుజం మీద కండువా ఏమో నేల మీద వేసుకుని సంచి తల కింద పెట్టుకుని గురకబెట్టి నిద్రపోతారు. పొద్దున్న లేచి దులిపేసుకు దక్క వస్తారు, ఎందుకంటే అది అనిత్యం. కానీ గృహంలో అయితే బెడ్రూమ్ మీద ఎంత ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు. బెడ్రూమ్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్. ఇట్ ఈస్ పీపుల్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. మనీ ఈజ్ ఓకే, మనీ ఈజ్ నాట్ ది ఇష్యూ. మనీదే ఉంది. ది ఇంట్రెస్ట్ దట్ యూ బెడ్రూమ్ మీద మీరు 2 లక్షలు ఖర్చు పెట్టారనుకోండి, ఏమవుతుందో తెలుసిన, యూ డోంట్ గెట్ స్లీప్ ఎనీవేర్ ఎల్స్. ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బెడ్రూమ్లు బాత్రూమ్లు ఏవో ఆ సందర్భానికి వాడేసుకుని వాటి నుంచి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి, కానీ అవి మనస్సుల్లో ఫిక్స్ అయిపోకూడదు. ఇప్పుడు ఆ 4 లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టించారనుకోండి, అది మనస్సులోనే ఉంటుంది. నేను మీకు దృష్టాంతం చెప్తా. అంటే డబ్బు మా దగ్గర డబ్బు ఉంది, మేము ఖర్చు పెట్టుకుంటున్నామని అనొద్దు సుమా అండి. అందుకోసం కాదు పాయింట్. ఐఎమ్ నాట్ జెలస్ ఆఫ్ దట్ థింగ్. ఇట్స్ నాట్ ది జెలసీ. ది పాయింట్ ఈజ్, మా చిన్నప్పుడు నాకు మిత్రుడు ఉండేవాడు. ఆయన దత్తుడు గారు అబ్బాయి, అంటే బాగా ధనవంతుడు. దత్తుడు అంటే మీకు చెప్పాను కదా, ఈజ్ ఎ వెరీ రిచ్ మ్యాన్. సో దట్ యంగ్ బాయ్ ఎస్ఎస్ఎల్సీలో హీ వాజ్ హ్యావింగ్ ఎ గోల్డ్ నిబ్బుడు పెన్. గోల్డ్ పెన్, దానికి నిబ్బు గోల్డ్. ఆ పెన్నుతో రాసేవాడు, చాలా గంభీరంగా తీసి రాసుకునేవాడు. మేము అశోక పెన్ను, అరణాల పెన్ను ఉండేది. అయిపోయింది. సో మా అశోక పెన్నులు నెలకు 2 పెన్నులు పోయేవి. మా అమ్మగారు ఎప్పుడూ తిట్టడం, ఎప్పుడూ పెన్ను పారేసుకోవడమేనా అని తిట్టివారు. మళ్ళీ ఓ పెన్ను ఇచ్చేవారు, దాంట్లో ఇంకు పోసుకుని రాసుకునేవాళ్ళం. ఇతగాడు హీ కెనాట్ ఎఫర్డ్ టు లూజ్ దట్ పెన్. వన్ డే హీ లాస్ట్ ఇట్. వెంటనే దత్తుడు గారు వచ్చేసారు స్కూల్కి. హెడ్ మాస్టర్ని కలిశారు. హెడ్ మాస్టరు ఆయన కలిసి మా క్లాస్కి వచ్చారు. తెలుగు మాస్టర్ పాఠం చెప్తుంటే క్లాస్కి వచ్చారు. క్లాస్కి వచ్చి, మా కుర్రాడి పెన్ను పోయింది, మీ 40 మందిలో ఎవరికైనా దొరికిందా చెప్పండి అని మొదలుపెట్టారు. సో పెన్నుకి నిబ్బు, గోల్డ్ నిబ్బు ఎందుకండి? ఏదో మెటల్ నిబ్బు ఉండి రాయాలి కానది గోల్డ్ నిబ్బు ఎందుకు? సో చూడండి ఎంత దోషాన్ని. గోల్డ్ నిబ్బుడు పెన్ను పెట్టుకోవడం మూలంగా దాని ఖరీదు ఆ రోజుల్లో 500-600 ఆ పెన్ను ఖరీదు. 6 పెన్ను బదులు 500-600 పెన్ను పెట్టుకోవడం మూలంగా రాయడంలో ఆయనకి లభించింది ఏమీ లేదు, అది అదనంగా. కానీ అతను ఆ కుర్రాడికి బెంగ, ఆయనకి బెంగ, వీడి కారణంగా హెడ్ మాస్టర్కి టైం వేస్ట్, అందరికీ టైం వేస్ట్. సో దిస్ ఎగ్జాంపుల్ ఇట్స్ స్టక్ ఇన్ మై మైండ్. ఎంత అవసరమో అంతకు మించి దానికి మీరు ఇంట్రెస్ట్ చూపించి దాని మీద మీ ఇమోషన్స్ ని, డబ్బును ఇన్వెస్ట్ చేయడం కాదు, ఇమోషన్స్ ఇన్వెస్ట్ అవుతాయి. You do not accumulate things in the house. You think you accumulate things in the house. You are accumulating things in your heart. Sparshan kritva bahirbahyan. You cannot do that. ఇప్పుడు సపోజ్ ఓ జోలు ఉందనుకోండి, మనస్సులో జోలు గుర్తుకొచ్చిందనుకోండి, ఆ జోలుని తర్వాత ఆలోచిద్దాం లేవా అని అనుకోవడం తేలిక, ఎందుకంటే దాని ఖరీదు ఎంతో ఉండదు కనుక. సపోజ్ 1 లక్ష రూపాయలున్న బ్యాగ్ని తర్వాత ఆలోచిద్దాం అనుకోగలుగుతారా? సో you should not make life a costly life, because finally they come and reside in the heart. కాబట్టి అనిత్యే నిత్యఖ్యాతి అవిద్య, ఇవన్నీ అనిత్యాలు. అనిత్యము అని దృఢంగా తెలుసుకుంటే, ఆ ధోరణి అనిత్య భావన కనుక దృఢంగా ఉంటే, యూ డూ ఏ మినిమం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫినిష్ ఇట్. అదే దాని గురించి అనిత్యం, ఫర్గెట్ అబౌట్ ఇట్, దాని గురించి చింత చేయకు. భోజనం ఉందనుకోండి, అరిటాకులోనో తామరాకులోనో భోజనం చేసేస్తే అయిపోయింది. దీనికోసం బంగారు పళ్ళెరం పెట్టుకున్నారనుకోండి, బంగారు పళ్ళెరము అని ఏదో శ్రీనివాసుడు కవిత్వం వర్ణించాడు, బంగారు పళ్ళెరంలో భోజనం చేసాడు, దానికి ఏదో పద్యాలు అది పెట్టారనుకోండి,
ఇట్స్ ఎ మేజర్ ప్రాబ్లం. వెండి పళ్ళెంలో భోజనం చేయటం. ఎవరో అన్నారు నాతోటి, వెండి పళ్ళెంలో నో, ఎందుకంటే ఈ వెండి పళ్ళెం ఎందుకంటే భోజనానికి అరిటాకులో భోజనం పెట్టండి. కంథా మమత్రయంత అన్నారు శంకర్లు. అంటే ఇలా చేయి ఇలా పెట్టండి, భగవాన్ రమణ మహర్షి అలా చేసేవారట. ఇలా చేయి పెట్టండి, ఆ చేయిలో కొంచెం ఏదో అన్నం సాంబార్ అన్నం ఏదో వేస్తారు, అది తినేసేయండి, చేతులు కడిగేస్తుంటే అయిపోయింది. ఓకే, యూ మే నాట్ డూ దాట్, బీ ప్రాక్టికల్. దే గివ్ ఇన్ సమ్ స్మాల్ థింగ్, యూ ఈట్ ఇట్ అండ్ ఫర్గెట్ అబౌట్ ఇట్. అదే వెండి పళ్ళే ఉందనుకోండి, మీ అంతా మీరు కడుక్కోవడానికి మనసు తప్పదు. అది పని మనిషి కడగడానికి ఇస్తే అది సరిగ్గా కడుగుతుందో కడగదో అని బెంగ. ఆ వెండి బంగారం వాళ్ళ మధ్యలో బంగారపు పువ్వు ఉండాలి. ఏమిటవుతుంది, బంగారం పువ్వు ఉంటే మధ్యలో ఏమీ అవదు. అంత ఇమాజినేషన్, ఫ్యాన్సీ. ఆరోగ్యానికి మంచిది. వెండి పళ్ళలో ఇది నాకేవాలో చెప్పారు, ఆరోగ్యానికి లేదు చెప్పారు. సరిగ్గా భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిది, కానీ వెండి పళ్ళెం మధ్యలో బంగారు పువ్వు ఇదంతా మామగారి దగ్గర వసూలు చేయడానికి ఉపయోగపడతాయి, కానీ ఇవి దేనికి వెలగొచ్చేవి కావు. ఆల్ యూస్లెస్ ఫ్యాన్సీస్. అవిద్య అంటే ఇలాగే ఉంటుంది. అనిత్యే నిత్యఖ్యాతి. తర్వాత అధర్మే ధర్మఖ్యాతి. వీడు అధర్మం చేసేస్తూ ఉంటాడు, ధర్మం అనుకుంటాడు. పశువుకి హానిని చేస్తూ ఉంటాడు, ధర్మం అనుకుంటాడు. పశువు మీద కూర్చుని మీరు దేవుడి దర్శనానికి వెళ్ళారనుకోండి, హౌ ఫార్ ఇట్ ఈస్ జస్టిఫైడ్? ఐ డు నాట్ యాక్సెప్ట్ ఇట్. పశువు మీద కూర్చోవడం, దేవుడి చుట్టూ తిరిగి రావడం. ఆ పశువుని మీరు ఎప్పుడైనా కన్సల్ట్ చేశారా? దానికేసి చూడబుద్ధి కాదు. ఎందుకో తెలుసునా? దానికేసి చూస్తే మనస్సుకి దుఃఖం కలుగుతుంది. అంచేతను అలా పైకి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దానికేసి చూద్దామంటే అది బక్కచిక్కు ఉంటుంది, అది కష్టపడుతూ ఉంటుంది, ఆయాసపడుతూ ఉంటుంది, దానికి శరీరం మీద గాయాలు కూడా ఉంటే ఉండొచ్చు. అవన్నింటినీ ఇగ్నోర్ చేసి దాని మీద కూర్చుని వీడు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తానంటాడు. ఏమిటి ఈశ్వరుణ్ణి ఆరాధించటం? డోంట్ డూ దాట్. అధర్మే ధర్మఖ్యాతి. ఆ పశువుని ప్రేమగా చూసి దానికి మన వైపు నుంచి పుణ్యం, మనం దానికి చేసే సేవ లేకపోగా దానికి హానిని చేయకుండా ఉండగలిగితే మించిన ధర్మము, అహింసా పరమో ధర్మ, అంత గొప్ప ధర్మం అదే కానీ మరొకటి కాదు. నన్ను కైలాస పరిక్రమ దగ్గర యాక్కు మీద కూర్చుని పరిక్రమ చేయాల్సిన సందర్భం వచ్చింది. ఐ రిఫ్యూజ్ టు డూ పరిక్రమ. ఐ టోల్డ్ ఐ నీడ్ నాట్ డూ పరిక్రమ. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పరిక్రమ. యాక్కు లేకుండా నడిచి వెళ్ళేదైతే వెళ్ళి వచ్చేసేవాడిని, ఏదో కొంచెం ఓపిక పట్టుకున్నాయి. అది పశువు మీద ఆధారపడి మాట అయితే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. అధర్మే ధర్మఖ్యాతి. సో ఈ విధంగా మనిషి అవిద్యలో ఉంటాడు. ఆత్మ పూర్ణమై ఉండగా ఆత్మ లొసుగు కలది అని భ్రాంతి పడుతూ ఉంటాడు. అవిద్య, ఈ అజ్ఞానం వల్ల కామన, ఈ రెండు దోషములు వాడిని కర్మలో ప్రవర్తింపజేస్తాయి. ఆ కర్మచేతను సంపాదిస్తాడు లోకము, ఇదే శాశ్వతం అనుకుంటాడు. సో అవిద్య కామదోష ప్రవర్తిత కర్మచితాన్. ఇంకా ఆ లోకములు ఎలా ఉంటాయో చెప్తున్నారు ఆయన. ధర్మాధర్మ నిర్వర్తిత నిత్యేతత్. ధర్మ, ఇప్పుడు మీరు కర్మ చేశారనుకోండి, ఆ కర్మ రెండు రూపాలుగా ఉంటుంది, ధర్మ అధర్మ. విహిత కర్మ అయితే ధర్మము, దాని చేత పుణ్యలోకము సంపాదింపబడుతుంది. నిషిద్ధ కర్మ అయితే అధర్మము, దాని చేత పాపలోకము నరకలోకము సంపాదింపబడుతుంది. ఈ రెండు కూడా శాశ్వతాలే. దీంట్లో నరకము శాశ్వతం కాదు, స్వర్గము శాశ్వతం కాదు. కాబట్టి మనకి నరకం వద్దు, స్వర్గం వద్దు, పుణ్యం వద్దు, పాపం వద్దు, సుఖం వద్దు, దుఃఖం వద్దు. శ్రీకృష్ణుడు అలాగే చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, అర్జునుడు చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్. అంటే థియాలజియన్స్, కర్మఠులు, వాళ్ళు ఊహ కూడా చేయలేని వాక్యాలు మనకి భగవద్గీతలోనూ దీంట్లో వాళ్ళ ఊహకి అందని సంగతులు. శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు, శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనై అని అంటాడు. మీరు పుష్కర స్నానానికి వెళ్ళారనుకోండి, అక్కడ మైకులో వినపడుతూ ఉంటుంది. ఊరికే నేను దృష్టాంతం చెప్తున్నాను, బట్ ద యాటిట్యూడ్ ఎవ్రీవేర్, ఇట్ ఈస్ వెరీ ప్రివలెంట్ యాటిట్యూడ్. ఏం వినపడుతుందంటే, మీరు పుష్కర స్నానం చేసినట్లయితే మీకున్న పాపాలన్నీ పోతాయి, పుణ్యం దండిగా వస్తుంది. ఇది ఇష్యూ. దీన్ని హైలైట్ చేసి చెప్తారు. ఎవళ్ళ ఆ చెప్పేవాడి యొక్క వాడి వాక్పటుత్వాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు. సో ది ఎంటైర్ ఇష్యూ ఈజ్ టు గెట్ రిడ్ ఆఫ్ పాపం అండ్ టు ఎక్వైర్ పుణ్యం, బట్ నాట్ ఇన్ గీతా. సో శ్రీకృష్ణుడు ఒక్కసారి కూడా మాట్లాడు. పైగా అంటాడు, శుభాశుభ ఫలైరేవం మోక్షేసే అంటాడు. నీకు శుభ ఫలాల నుంచి విముక్తి వచ్చేస్తుంది, అశుభ ఫలాల నుంచి విముక్తి వస్తుంది అంటాడు.
దాంట్లో ముందు అశుభ పెట్టి తర్వాత శుభ పెట్టాడు అంటే అలా కూడా కాదు, ముందు శుభ తర్వాత శుభ. అది ద్వంద్వ సమాసం రూల్. అది ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గివింగ్ ఎనీ ప్రిఫరెన్స్ టు దిస్ ఆర్ దాట్. ద్వంద్వ సమాసంలో అలాంటి నియమం ఉంది. తక్కువ అక్షరాలు గలది, తక్కువ అచ్చులు గలది ముందు ఉండాలి, ఎక్కువ అచ్చులు గలది తర్వాత ఉండాలి, శుభ అశుభ. సో ఆ బేసిస్ మీద ఆ సమాసం వచ్చింది. సో హీ డజంట్ సే ఇక్కడ మీకు పుష్కర ఘాట్లో చెప్పిన ధర్మోపదేశం ఆయన చేయడు. ఆయన నీకు శుభములు బాగుగా వర్ధిల్లి అశుభములు తగ్గిపోవును అని అండు. పైగా అంటాడు శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనై. నీకు శుభము అశుభము, శుభము అంటే పుణ్యం, అశుభము అంటే పాపం, ఈ రెండింటి నుంచి కూడా నీకు మోక్షం వచ్చేస్తుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య, ధర్మ అంటే అక్కడ ధర్మ అధర్మ రెండింటినీ కూడా పరిత్యాగం చేసే. అధర్మాన్ని పరిత్యాగం చేయమని గీత ఆఖరిని చెప్పాలండి. అధర్మాన్ని పరిత్యాగం చేయమని గీతలోకి రావడానికి ముందే చెప్పేస్తారు. గీత ఆఖరిని ఏం చెప్తారంటే అధర్మాన్ని పరిత్యాగం చేసినట్టుగానే ధర్మాన్ని కూడా పరిత్యాగం చెయ్యి. ధర్మము అంటే పుణ్యము అని అర్థం. సో స్వర్గాది లోకాలను అపేక్షించి చేసుకునేటువంటి పుణ్యం. ఎందుకంటే ఆత్మస్వరూపము ధర్మాధర్మములకు అతీతమైనది. కాబట్టి ఈ విధంగా కామ్యకర్మలని సుతరాము నిందిస్తారు శాస్త్రంలో. అధర్మాన్ని విడిచిపెట్టమని ఇక్కడ చెప్పక్కర్లేదు, అధర్మం విడిచిపెట్టమని ఇంతకు ముందే చెప్పుకుంటారు. ఇక్కడ చాలా హయ్యర్ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఇంకా అధర్మం మాట ఎందుకుంది. ధర్మము కూడా ఒక కామనని మనస్సులో పెట్టుకుని ఆ కామ్యకర్మలను ఈశ్వరారాధన చేయుట కూడా నీవు మానివేయటం నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు గ్రో అవుట్ ఆఫ్ ఇట్. ఏదో కామనని పర్ష్యూ చేస్తూ ఉన్నంత కాలము ఆత్మస్వరూపము యొక్క మహిమ వ్యక్తికి అవగాహనకు రాదు. తర్వాత ఇచ్చేతత్ ఒక బ్రాహ్మణస్యైవ విశేషతః అధికారః సర్వత్యాగేన బ్రహ్మ విద్యాయాం ఇది బ్రాహ్మణ గ్రహణం. ఇక్కడ మానవ అనకుండగా బ్రాహ్మణ అని ఎందుకన్నారు? మానవ అనొచ్చు కదా. మానవ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలోనూ అక్కడ అన్నాడు. తర్వాత బ్రహ్మసూత్రాల్లో మనుష్యాధికారాత్ అనే ఓ సూత్రం ఉంటుంది. మానవ మాతృడికి అధికారం. ఎందుకంటే మానవ మాతృడు సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు, వివేచనా శక్తిని కలిగి ఉంటాడు. కాబట్టి మానవ మాతృడికి అధికారం అంటే యోగ్యత. కానీ ఇక్కడ అలాగే మీకు గీతలో యః కశ్చిత్ హూసోఎవర్ ఏవం వేద హూసోఎవర్ నోస్ దిస్ ట్రూత్ డస్ హీ గెయిన్స్ దిస్ రిజల్ట్ అని అలా చెప్తూ ఉంటారు. అలా చెప్పకుండా ఇక్కడ బ్రాహ్మణ శబ్ద ప్రయోగం ఎందుకు చేశారంటే అయ్యా ఇక్కడ సర్వసంగ పరిత్యాగాన్ని చెప్పబోతున్నారు. సర్వసంగ పరిత్యాగం అంటే యు రెనౌన్స్ ఆల్ అటాచ్మెంట్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ అటాచ్మెంట్ ని ఇక్కడ ముండకోపనిషత్తు కదండి ఇది. ఈ ముండకోపనిషత్తులో వానప్రస్థము అన్నది కంసే కమ్ కా బాత్ హై, కంసే కమ్ మినిమల్. సో దాన్ని చెప్పబోతున్నారు గనక యః కశ్చిత్ అని మానవ అనే శబ్ద ప్రయోగం చేసినట్లయితే అందరూ మనుష్యులకి కూడా ఇంతటి ఉన్నత స్థాయికి చెందినటువంటి పరిత్యాగం అంటే ఇల్లు వాకిలి విదిలిపెట్టడం అని కాదు. కామన్ అనే పరిత్యాగం. ఇల్లు వాకిలిని ఏమిటండి విదిలిపెట్టేది? విదిలిపెట్టడానికి మనమేం పట్టుకున్నామా వాటినే, అవి మన్ని పట్టుకున్నాయా? ఏది మన్ని పట్టుకోదు. మీరు గమనించారో లేదో. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.